డియర్ స్టూడెంట్స్, ఈరోజు 10th క్లాస్ ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లో మనం ఒక కొత్త టాపిక్ నేర్చుకోబోతున్నాం. అసలు రియల్ నెంబర్స్లో మనం నేర్చుకునేది ఏంటి? ముందు ఏం నేర్చుకోబోతున్నామో కంటే అది ఏంటిది అనేది ముందు ఒక సీక్వెన్స్లో వద్దాం. లెట్ వి అనలైజ్ ఏ స్మాల్ ఫజిల్. ఎక్స్ నెంబర్ ఆఫ్ బీస్ ఒక స్వామ్లో ఉన్నాయని అనుకుందాం. బీస్ అంటే తేనెటీగలు, స్వామ్ అంటే గుంపు. ఒక గుంపులో ఎక్స్ నెంబర్ ఆఫ్ బీస్ ఉన్నాయని అనుకుందాం. ఈ బీస్ను మనము 5 ఈక్వల్ గ్రూపులుగా డివైడ్ చేసినట్లయితే మనకు ఒక్క బీ కూడా మిగిలిలేదని అనుకుంటే ఎక్స్ ఈక్వల్స్ టు 5a ప్లస్ 0. ఇక్కడ 5 ఈక్వల్ గ్రూప్స్గా విడగొడుతున్నప్పుడు ఒక్కొక్క గ్రూప్లో ఏ నెంబర్ ఆఫ్ బీస్ ఉంటాయని అర్థం. ఇక్కడ 0 ఏం చెప్తుంది? మనకు ఒక్క బీ కూడా లెఫ్ట్ కాలేదు, మిగలలేదు, అంటే రిమైండర్ 0. సెకండ్ పాయింట్ చూద్దాం. అదే స్వామ్లో ఉన్నటువంటి బీస్ను 4 ఈక్వల్ గ్రూప్స్గా మనం విడగొట్టినామని అనుకుందాం. అప్పుడు మనకు 3 బీస్ లెఫ్ట్ అయ్యాయి. ఈ విషయాన్ని మనం ఏ విధంగా ట్రాన్స్లేట్ చేస్తామంటే ఎక్స్ ఈక్వల్స్ టు 4b ప్లస్ 3. అంటే ఎక్స్ బీస్ను మనం 4 ఈక్వల్ గ్రూప్స్గా డివైడ్ చేసినప్పుడు ఒక్కొక్క గ్రూప్లో బి నెంబర్ ఆఫ్ బీస్ ఉంటాయి. మనకు రిమైండర్ 3 అంటే 3 బీస్ మిగిలినాయి అర్థం. అదే థర్డ్ పాయింట్ పోయినట్లయితే ఆ స్వామ్లో ఉన్నటువంటి బీస్ను 3 ఈక్వల్ గ్రూప్స్గా విడగొట్టినట్లయితే 2 బీస్ లెఫ్ట్ అయినాయి అనుకుందాం. అప్పుడు దీన్ని ఏ విధంగా ట్రాన్స్లేట్ చేస్తాం? ఎక్స్ ఈక్వల్స్ టు 3c ప్లస్ 2. అంటే 3 ఈక్వల్ గ్రూప్స్గా విడగొడితే ఒక్కొక్క గ్రూప్లో సి నెంబర్ ఆఫ్ బీస్ ఉంటాయి. ఇక పోను 2 బీస్ మనకు మిగిలినాయి అని అర్థం. అదే స్వామ్ను ఈక్వల్ 2 గ్రూప్స్గా విడగొట్టినట్లయితే ఒక్క బి మిగిలిందని అనుకుందాం. దీన్ని ఏ విధంగా ట్రాన్స్లేట్ చేయవచ్చు? ఎక్స్ ఈక్వల్స్ టు 2d ప్లస్ 1. దీన్ని మనం ఒక జనరల్ ఫామ్లో కనుక చూసినట్లయితే మనం ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి డివిజన్ ప్రిన్సిపల్ గుర్తుకొస్తుంది. డివిడెండ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. దీన్నే మనము నేర్చుకునేటువంటి రియల్ నెంబర్స్లో ఏ ఈక్వల్స్ టు BQ ప్లస్ ఆర్ అనేటువంటి ఒక ప్రిన్సిపల్గా రాస్తున్నాం. అన్నోయింగ్లీ మనము డివిజన్ ఆల్గారిథంను ఫైండ్ అవుట్ చేసినాం. దీన్ని మనం ఎప్పుడో ప్రైమరీ క్లాసెస్లో నేర్చుకొని ఉన్నాం. అయితే ఇక్కడ ఎక్స్ బదులుగా అంటే మనం ఇప్పుడు ఎక్స్ బీస్ ఉన్నాయి అనుకున్నాం ఒక స్వామ్లో. అలా కాకుండా ఎక్స్కు బదులుగా కొన్ని బీస్ 35 బీస్ను మనము ఆ స్వామ్లో ఉన్నాయని అనుకున్నప్పుడు ఈ 35 బీస్ను 2 ఈక్వల్ గ్రూప్స్గా విడగొడితే ఒక్కొక్క గ్రూపులో 17 ఉంటాయి. 17 ప్లస్ 17 34 పోతే ఒక బి మిగులుతుంది. అంటే 35 ఈక్వల్స్ టు 2 ఇంటూ 17 ప్లస్ 1. ఇదే విధంగా ఈ 35 బీస్ను 3 ఈక్వల్ పార్ట్స్గా విడగొట్టినట్లయితే ఒక్కొక్క గ్రూపులో 11 బీస్ ఉంటాయి. 3 ఇంటూ 11 33. ఇక 2 బీస్ మనకు లెఫ్ట్ అవుట్ అవుతాయి. అదేవిధంగా ఆ గ్రూప్ను 35 బీస్ను కనుక 4 ఈక్వల్ పార్ట్స్గా విడగొట్టినట్లయితే అది ఒక్కొక్క గ్రూపులో 8 బీస్ ఉంటాయి. అప్పుడు 4 8 32, 3 బీస్ లెఫ్ట్ అవుట్.
35ను కనుక 5 ఈక్వల్ గ్రూప్స్గా విడగొట్టినట్లయితే ఒక్కొక్క గ్రూప్లో 7 బీస్ ఉండి 5 7 35 మనకు ఒక్క బి కూడా మిగలదు. కాబట్టి ఇక్కడ రిమైండర్ 0. ఇక్కడ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 35, బి ఈజ్ ఈక్వల్ టు 5 డివైజర్, 7 క్యూ ఈజ్ ఈక్వల్ 7 ఇది కోషంట్, ఆర్ ఈజ్ ఈక్వల్ 0 రిమైండర్. ఎప్పుడు ఈ రిమైండరు 0 కంటే 0 కానీ 0 కంటే ఎక్కువ కానీ ఉంటుంది. మళ్ళీ మనం భాగించే సంఖ్య డివైజర్ ఏదైతే ఉందో దానికంటే తక్కువగా ఉంటుంది. దేర్ ఫోర్ ఆర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అండ్ లెస్ దెన్ బి అని దీన్ని చదవడం జరుగుతుంది. దీన్ని రకరకాల ప్రాబ్లమ్స్ సందర్భాల్లో మనం దీన్ని వాడుకోవచ్చు. కాబట్టి దీన్ని యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అని అంటాం. ఎందుకంటే ఇది విచ్ ఈజ్ అప్లికేబుల్ టు ఆల్ సచ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఇదే విషయాన్ని మనం ఒక వర్క్షీట్లో కొన్ని ప్రాబ్లమ్స్ చేసి చూద్దాం. ఇక్కడ మనము కోఎఫిషియంట్ను మరియు రిమైండర్ను రెండింటిని కనుక్కోవాలి. ఏది మనకు ఏ అండ్ బి అంటే డివిడెండ్ మరియు డివైజర్ రెండు కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మన ప్రిన్సిపల్ ఏంది, మన డివిజన్ ఆల్గారిథం ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 13, బి ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నట్లయితే ఏ మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఒక స్వామ్లో 13 బీస్ ఉన్నాయి. దాన్ని 3 ఈక్వల్ గ్రూప్స్గా మనము విడగొడుతున్నాం అని అనుకుంటే అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్లో దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 13, ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు 3 ఈక్వల్ గ్రూప్స్. అప్పుడు ఒక్కొక్క గ్రూప్లో 4 బీస్ ఉంటాయి. 3 4 12. ఇక మనకు ఒక్క బి మిగిలే అవకాశం ఉంది కాబట్టి రిమైండర్ 1. దేర్ ఫోర్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఈ విధంగా మీరు ఈ మిగిలినటువంటి 3 ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేసి క్యూ మరియు ఆర్ విలువలను లెక్కించండి. థ్యాంక్ యూ. చాప్టర్ 1లో రియల్ నెంబర్స్ నుండి థీరం 1.1 డివిజన్ ఆల్గారిథంను మనం ఎలా వాడుకుంటాం అన్నది చూస్తాం. ఇక్కడ మన డివిజన్ ఆల్గారిథం యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఏం చెప్తుందంటే ఏ ఈక్వల్స్ టు బిక్యూ ప్లస్ ఆర్. ఇక్కడ ఏ ఈజ్ డివిడెండ్, బి ఈజ్ డివైజర్, క్యూ ఈజ్ కోఎఫిషియంట్ అండ్ ఆర్ ఈజ్ రిమైండర్. ఆర్ వాల్యూ ఎప్పుడు కూడా 0 కానీ 0 కంటే ఎక్కువ మరియు డివైజర్ కంటే తక్కువగా ఉంటుంది. దీని డెఫినేషన్ చూసినట్లయితే గివెన్ పాజిటివ్ ఇంటీజర్స్ ఏ అండ్ బి వేర్ ఎగ్జిస్ట్ యూనిక్ pair of integers q and r satisfying a is equal to bq plus r. ఇక్కడ bq plus r దీన్ని సాటిస్ఫై చేసే విధంగా ఏబీలకు ఒకే ఒక ఆన్సర్ ఉంటుంది, వేరే ఆన్సర్ ఉండడానికి ఛాన్సెస్ ఉండవు. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని యూక్లిడ్ డివిజన్ లెమ్మాను అప్లై చేద్దాం. అప్పుడు ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 60 and 100 అన్న యూక్లిడ్ డివిజన్ లెమ్మాను అప్లై చేద్దాం. ఇక్కడ హైయెస్ట్ నెంబర్ 100. ఈ 100ను 60తో డివైడ్ చేద్దాం. అంటే 100 ఈక్వల్స్ టు 60 1 టైం అయితే 60 అవుతుంది. 2 టైమ్స్ పోవడానికి ఛాన్స్ లేదు. అప్పుడు 60 1 × 60 మనకు రిమైండర్ 40 ఉంటుంది. ఇక్కడ 60 డివైజర్గా ఉండే అది ఇక్కడ డివిడెండ్గా మారిపోతుంది. ఇక్కడ రిమైండర్ 40 ఏదైతే ఉందో అది ఇక్కడ డివైజర్గా మారిపోతుంది.
dividend divided by divisor. 40 one time equals to 40. అంటే 60లోకి వెళ్ళి 40 మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకు రిమైండర్ 20 ఉంటుంది. ఇక్కడ 20 మనకు డివైజర్గా మారిపోతుంది. ఇక్కడ డివైజర్ 40 డివిడెండ్గా మారిపోయి 40 ఈజ్ ఈక్వల్ 20 2 టైమ్స్ ఈజ్ ఈక్వల్ 40. ఇక్కడ రిమైండర్ 0. Therefore, HCF of 160 is 20. 20 is the highest common factor of them. 20తో భాగించినప్పుడు డివిజన్ చేసినప్పుడు మనకు రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా ఈ స్టెప్లో ఉన్నటువంటి బి మనకు హెచ్సిఎఫ్ అవుతుంది. అదేవిధంగా దీన్ని బట్టి మనం ఇంకొక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. 300 and 550, 1860 and 2015. ఇవి మీరు ట్రై చేయండి. దీనికి ముందు నేను ఇంకొక ప్రాబ్లం కూడా మీకు చేసి చూపెడతాను. ఎక్సర్సైజ్ 1.1లో ఫస్ట్ ప్రాబ్లంలో ఫస్ట్ బిట్ ఇక్కడ ఫైండ్ హెచ్సిఎఫ్ 900 and 270. దీని సొల్యూషన్ చూసినట్లయితే ఇక్కడ యూక్లిడ్ డివిజన్ లెమ్మని మనం అప్లై చేసినాం. ఏ ఈజ్ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్ వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 900 and b is equal to 270. 900 is the biggest number of both because 900 equals to 270. 270ని 3 times మనం మల్టిప్లై చేస్తే మనకు 90 రిమైండర్ మిగులుతుంది. వేర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 90. ఇట్ బికమ్స్ డివైజర్. ఇక్కడ డివైజర్గా మారిపోయింది. 270 డివిడెండ్గా మారిపోతుంది. అప్పుడు 270 ఈక్వల్స్ టు 90 ఇంటూ 3 times. 90 3 times అయితే 270కి ఈక్వల్. ఇక్కడ రిమైండర్ 0. దేర్ఫోర్ B is 90 and itself HCF. Therefore, where R is equal to 0. ఇక్కడ ఏమవుతుంది? HCF of 900 and 270 is 90. ఈ సెషన్ నందు మనము 10th క్లాస్ సంబంధించిన ఫస్ట్ చాప్టర్ నుండి ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లో లాజిక్ థింకింగ్ సంబంధించినటువంటి కొన్ని సమస్యలు ఈరోజు చూద్దాం. జస్టిఫై ద గివెన్ స్టేట్మెంట్స్ థింక్ అండ్ డిస్కస్లో ఇక్కడ ఒక ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. కెన్ యూ ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 1.2 అండ్ 0.12. దీన్ని ఎలా మనము డిస్కస్ చేస్తామో చూడండి. కన్వర్ట్ బోత్ ఇంటూ లైక్ డెసిమల్స్. ఇక్కడ డెసిమల్ తర్వాత ఉన్నటువంటి ప్లేసెస్ని ఈక్వలైజ్ చేస్తాం. అప్పుడు రెండాకం లైక్ డెసిమల్లోకి మారిపోయింది. ఈ రెండింటిని మల్టిప్లై బై 100, దెన్ వి గెట్ 120 and 12. ఇక్కడ 1.20ను 100తో మల్టిప్లై చేస్తే మనకు 120, 0.12ను మల్టిప్లై చేస్తే 12 రావడం జరిగింది. ఇవి హోల్ నెంబర్స్లోకి మారిపోయినాయి. దెన్ అప్లై యూక్లిడ్ డివిజన్ లెమ్మా. ఏ ఈజ్ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్. 120 ఈక్వల్స్ టు 12 టైమ్స్ ఆఫ్ 10 ఈక్వల్స్ టు 120. దెన్ రిమైండర్ 0. 12 ఈజ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 120 and 12. ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ 0 కాబట్టి ఆటోమేటిక్గా బి పార్ట్ ఏదైతే ఉందో 12 అది మనకి హెచ్సిఎఫ్ అయిపోయింది. కన్వర్ట్ హెచ్సిఎఫ్ ఇంటూ డెసిమల్. ఇప్పుడు మనకు ఇక్కడ 12 హెచ్సిఎఫ్ అని వచ్చింది కదా, దాన్ని మళ్ళీ మనము డెసిమల్లోకి మారిస్తే ఇక్కడ 100తో మల్టిప్లై చేసినాం, ఇక్కడ అదే 100తో డివిజన్ చేస్తాం. డివిజన్ చేసినప్పుడు మనకు 0.12 అనేది ఆన్సర్ వస్తుంది. దేర్ఫోర్ హెచ్సిఎఫ్ ఆఫ్ 1.2 and 0.12 is
0.1. నెక్స్ట్ ప్రాబ్లం పోదాం. ఇది కూడా థింక్ అండ్ డిస్కస్లో ఇఫ్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 0, ఆర్ ఇజ్ ఈక్వల్ టు 0 అయిందంటే వెంటనే మనకు తెలుసు రిలేషన్షిప్ ఏంటంటే దానికి హెచ్సిఎఫ్ అవుతుంది. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఏ అండ్ బి అండ్ క్యూ ఇన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్? యూక్లిడ్ డివిజన్ లెమ్మాలో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఈ మీ 3 ఇక్కడ వేరియబుల్స్ ఉన్నాయి, ఏ బిక్యూ, ఈ మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏంటిది? సొల్యూషన్ ఏంటంటే ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ 0 అయితే మనకు యూక్లిడ్ డివిజన్ లెమ్మాలో ఏమవుతుందంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బిక్యూ అవుతుంది. ఈ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ 0 కాబట్టి ఆ పార్ట్ రాయబడలేదు. ఏ ఈజ్ డివిజిబుల్ బై బి, ఇక్కడ ఖచ్చితంగా ఏ అనేది బితో డివిజిబుల్ అవుతుంది, ఎందుకంటే ఆర్ ఈజ్ ఈక్వల్ 0 కాబట్టి. ఇక్కడ ఏ ఈజ్ డివిజిబుల్ బై క్యూ ఆల్సో, ఎందుకంటే ఈ రెండు బిక్యూ రెండు కూడా ఏకు ఫ్యాక్టర్స్ అయ్యే అవకాశం ఉండదు, అయితే తప్పకుండా అయితే. దేర్ ఫార్ ఏక్యూ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ, ఇది వాటి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్. అంటే ఏకు బి మరియు క్యూ రెండు కూడా ఫ్యాక్టర్స్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. ఫస్ట్ బి ఒకటే ఫ్యాక్టర్ అయింది, తర్వాత వచ్చినటువంటి క్యూ కూడా ఆటోమేటిక్గా దానికి ఫ్యాక్టర్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ చూద్దాం. అప్లికేషన్, ఆల్గారిథం యొక్క అప్లికేషన్ మనం చూసినట్లయితే, షో దట్ ఎవ్రీ పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్ ఈజ్ ఫార్మ్ ఆఫ్ 2q అండ్ ఎవ్రీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ of the form of 2q plus 1 where q is some integer. ఇక్కడ q అనేది 0 కాదు, 0 అయితే అసలు అక్కడ ఆల్గారిథంలో దాని వాల్యూ ఉండదు. ఇప్పుడు దీని సొల్యూషన్ ఏం చూద్దాం. లెట్ ఏ ఈజ్ అండ్ పాజిటివ్ ఇంటీజర్, ఏ అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్గా తీసుకున్న హోల్ నెంబర్. ఇక్కడ మనకి ఏమంటున్నాడు, ఈవెన్ పాజిటివ్ ఇంటీజర్ అన్నప్పుడు ఇఫ్ ఏ డివైడెడ్ బై 2, ఏ నెంబర్నైనా మనం 2తో డివైడ్ చేసినప్పుడు 0 రిమైండర్ కానీ ఇక్కడ 1 రిమైండర్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే 2q ప్లస్ 0 ఆర్ 2q ప్లస్ 1, అంటే ఏ ఈజ్ ఈక్వల్ 2q ప్లస్ 0, ఏ ఈజ్ ఈక్వల్ 2q ప్లస్ 1, అంటే 0 కానీ 1 కానీ రిమైండర్గా మిగిలే అవకాశం ఉండదు. దట్ మీన్స్ bq ప్లస్ 0 ఆర్ bq ప్లస్ 1 వేర్ b ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం కాబట్టి అప్పుడు a ఈజ్ ఈక్వల్ 2q ప్లస్ 0, ఎనీ నెంబర్ మల్టిప్లైడ్ బై 2 వి గెట్ ఈవెన్ నెంబర్. ఈ a ఈజ్ ఈక్వల్ 2q ప్లస్ 1లో ఎనీ నెంబర్ మల్టిప్లైడ్ బై 2 వి గెట్ ఈవెన్ నెంబర్, దెన్ వి యాడ్ 1 వి గెట్ ఆడ్ ఇంటీజర్. దిస్ ఈస్ ద సొల్యూషన్. దేర్ ఫార్ ఇక్కడ మనకు చెప్పిన ప్రకారము 2q, ఇక్కడ ఉన్నటువంటి 2q మరి ఇక్కడ 2q ప్లస్ 1, 2q అనేది ఈవెన్ నెంబర్ గాను 2q ప్లస్ 1 ఆడ్ నెంబర్ గాను ప్రూవ్ చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ చూద్దాం. షో దట్ ఎవ్రీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ is of the form 4q plus 1 or 4q plus 3 where a is some integer. a అనేది మనకు ఆడ్ ఇంటీజర్ అని ఇవ్వబడ్డది, పాజిటివ్ ఆడ్ ఇంటీజర్. ఇక్కడ దేంతో డివైడ్ చేయబడుతుంది, అది 4తో డివైడ్ చేయబడుతుంది. b ఈజ్ ఈక్వల్ టు 4. దేర్ ఫార్ ఇక్కడ మనకు వాటి యొక్క రిమైండర్స్ ఏం మిగిలే అవకాశం ఉంటుందంటే 0 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ, ఎందుకంటే 4 మిగలదు, లెస్ దెన్ 4 కాబట్టి. ఇక్కడ ఈ 4 నెంబర్స్ మనకు రిమైండర్స్గా ఉంటాయి. దీన్ని మనం అనలైజ్ చేసినట్లయితే దీన్ని ఏమని రాయవచ్చు, a ఈజ్ ఈక్వల్ టు b 4q ప్లస్ 0, a ఈజ్ ఈక్వల్ టు 4q ప్లస్ 1,
A is equal 4q plus 2 and A is equal 4q plus 3. 4 టైప్స్గా రాసాం మనకు రిమైండర్స్ని బట్టి. ఇక్కడ 4q and 4q plus 2 both are positive even numbers. ఎందుకంటే 4q ఈక్వల్స్ టు 2 ఇంటూ 2q. 2q అనేది ఒక నెంబర్ తీసుకుంటే ఈ నెంబర్ను మనం 2తో మల్టిప్లై చేస్తే మనకు ఈవెన్ నెంబర్ వస్తుంది. తర్వాత ఇది ఒక ఆడ్ నెంబర్, 2q ప్లస్ 1 అనేది ఒక ఆడ్ నెంబర్. ఈ ఆడ్ నెంబర్ని మళ్ళీ 2తో మల్టిప్లై చేసామనుకో ఈవెన్ నెంబర్ వస్తుంది. అంటే ఎనీ నెంబర్ మల్టిప్లై బై 2 we get ఈవెన్ నెంబర్. అదేవిధంగా ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు ఎనీ ఈవెన్ we get ఆడ్ నెంబర్. కాబట్టి పై రెండు ఏది 4q అండ్ 4q ప్లస్ 2 అనేటి పాజిటివ్ ఈవెన్ నెంబర్స్ అయితే రిమైనింగ్ 2 ఏవైతే ఉన్నాయో 4q ప్లస్ 1 అండ్ 4q ప్లస్ 3 అనేటి రెండు కూడా పాజిటివ్ ఆడ్ నెంబర్లు అవుతాయి. టెన్త్ క్లాస్ చాప్టర్ 1 రియల్ నెంబర్స్లో ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ అనే టాపిక్ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏం చెప్తుందంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ను మనం ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే దాన్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాయవచ్చు. ఇటువంటి ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ సిస్టమ్ ఏదైతే ఉందో ఒక్కొక్క నెంబర్కు ఒక్కొక్క కాంపోజిట్ నెంబర్కు ఒకే రకంగా ఉంటుంది. ఒక రకానికి సంబంధించినటువంటి ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ ఇంకొక నెంబర్కు ఉండవు. కాబట్టి దిస్ ఈజ్ యూనిక్. ఈ విధంగా మనం వాటిని ఒక సీక్వెన్స్ ఆర్డర్లో రాయడం జరుగుతుంది. ఇక్కడ ఎక్స్ అనేది కాంపోజిట్ నెంబర్ అయితే దాని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ p1, p2, p3 అప్ టు pn వీటన్నిటిని ప్రోడక్ట్గా రాస్తాం. ప్రోడక్ట్గా రాసినప్పుడు మనకు ఆ నెంబర్ ఏదో కాంపోజిట్ నెంబర్ వస్తుంది. లేదా దీన్ని ఎక్స్ను కాంపోజిట్ నెంబర్ను ఫ్యాక్టర్స్గా విడగొడితే ఈ ఫ్యాక్టర్స్ దానికి సంబంధించినవి. ఇక్కడ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఫస్ట్ది చిన్నగాను, తర్వాత వచ్చే దానికంటే పెద్దది, దాని తర్వాత ఇంకా పెద్దది, ఇలాగా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది 2 అనుకుంటే ఇది 3, ఇది p3 అనేది 5 అప్ టు మనకి దానికి విడగొట్టినప్పుడు ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని ఒక సీక్వెన్స్లో రాస్తాం. దీన్ని ఈ ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ మనం ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ కనుక్కోవడంలో ఎలా వాడుకుంటాం. ఇక్కడ ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 72 అండ్ 108. ఈ రెండింటికి సంబంధించి మనం ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ కనుక్కుందాం. 72ను మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేసినట్లయితే షార్ట్ డివిజన్ మెథడ్ ద్వారా మనకు 3 2s, తర్వాత 2 3s మనకు ఇక్కడ అవపడుతుంది. దీని విధంగా 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 అంటే 2³ ఇంటూ 3 స్క్వేర్ అని రాస్తాం. 108ను కూడా ప్రైమ్ ఫ్యాక్టర్ షార్ట్ డివిజన్ మెథడ్ ద్వారా ప్రైమ్ ఫ్యాక్టర్స్గా విడగొడితే 2 స్క్వేర్ ఇంటూ 3³ రాస్తాం. ఇప్పుడు మనకి హెచ్సిఎఫ్ కావాలి. ఇది 72కు 108కి హెచ్సిఎఫ్ కావాలి. హెచ్సిఎఫ్ కావాలంటే ఇక్కడ మనము ఈ రెండిట్లో ఉన్నటువంటి కామన్ ఫ్యాక్టర్స్ని తీసుకుంటాం. ఇందులో కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? ఇక్కడ ఇచ్చిన ఇందులో 2 ఉంది, ఇందులో కూడా 2 ఉంది, ఇందులో 3 ఉంది, ఇందులో కూడా 3 ఉంది. ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 3లు అనేటివి కామన్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 3 ముందు రాద్దాం. రాసిన తర్వాత దాని యొక్క ఏం తీసుకోవాలి? లోయెస్ట్ పవర్స్ని తీసుకోవాలి. లోయెస్ట్ పవర్స్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్స్. ఇందులో లోయెస్ట్ పవర్ ఏంది? మొదటి దాని 2 యొక్క లోయెస్ట్ పవర్ 2 స్క్వేర్, 3 యొక్క లోయెస్ట్ పవర్ 3 స్క్వేర్. 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9.
2 4 36. దీని యొక్క ఎల్సిఎం కనుక్కుంటే ఇది ఎల్సిఎంకు కామన్ ఫ్యాక్టర్స్ అవసరం ఉండదు. ఇక్కడ ఆల్ ఫ్యాక్టర్స్ను మనం తీసుకుంటాం. ఆల్ ఫ్యాక్టర్స్లో గ్రేటెస్ట్ వన్లు తీసుకుంటాం అన్నట్టు. గ్రేటెస్ట్ పవర్స్ మొదటి దాంట్లో 2 యొక్క గ్రేటెస్ట్ పవర్ 2^3, తర్వాత 3 యొక్క గ్రేటెస్ట్ పవర్ 3^3. ఈ రెండింటిని మనము 2³ = 8 ఇంటూ 3³ = 27. ఈ రెండింటిని మల్టిప్లై చేసినట్లయితే మనకు 216 దాని యొక్క ఎల్సిఎం అవుతుంది. అదేవిధంగా ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 15 అండ్ 3. ఇలా 3 నెంబర్స్ ఉన్నాయి. ఈ 3 నెంబర్స్కి మనం ఎలా ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనుకుంటాం. ఇప్పుడు 12 తీసుకున్నట్లయితే దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్ చూడండి, 2 × 2 × 3 అండ్ 2² × 3. ఇక్కడ 15 కనుక తీసుకున్నట్లయితే 3 × 5, 21 తీసుకుంటే 3 × 7. ఫస్ట్ ఎల్సిఎం రాద్దాం. ఎల్సిఎంలో ఆల్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. 2, 3, 5, 7 అన్నిటి. వీటి యొక్క గ్రేటెస్ట్ పవర్స్ ఏమున్నాయి? 2 యొక్క గ్రేటెస్ట్ పవర్ 1, మిగతా వాటన్నిటి గ్రేటెస్ట్ పవర్స్ 1 ఉన్నాయి కాబట్టి ఇక్కడ వీటన్నిటిని మనం మల్టిప్లై చేస్తే 420. ఎల్సిఎం ఇస్ ద 420. ఈ హెచ్సిఎఫ్ అన్నప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ కావాలి, అందులో గ్రేటెస్ట్ కావాలి. కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి ఇందులో? 3, 3, ఇందులో కూడా 3. ఈ 3 అనేది ఇందులో కామన్ ఫ్యాక్టర్. దాని యొక్క గ్రేటెస్ట్ పవర్ ఎంత? 1 కాబట్టి హెచ్సిఎఫ్ ఇస్ 3. అయితే ఇక్కడ మనం చివరిగా ఆన్సర్ ఈ విధంగా రాయాలి. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 15 అండ్ 21 ఆర్ 420 అండ్ 3 రెస్పెక్టివ్లీ. తర్వాత మనం ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 17, 23 అండ్ 29. ఇవి చూసినట్లయితే 17 ఒక ప్రైమ్ నెంబర్, 23 కూడా ప్రైమ్ నెంబరే, 29 కూడా ప్రైమ్ నెంబరే. ఈ ఆల్ ప్రైమ్ నెంబర్స్ కనుక ఉన్నట్లయితే వాటి ఎల్సిఎం ఏం లేదు, వాటి అన్నిటిని మల్టిప్లై చేస్తే వాటి యొక్క ఎల్సిఎం వస్తుంది. అంటే వాటి యొక్క లోయెస్ట్ పవర్స్ అన్నీ కూడా దాని ఫ్యాక్టరేషన్ చేయలేదు కాబట్టి అవి ప్రైమ్ నెంబర్లే కాబట్టి వాటిని మల్టిప్లై చేస్తే ఆన్సర్. తర్వాత వీటన్నిటికీ కామన్గా ఏం ఉండవు. హెచ్సిఎఫ్ యొక్క కామన్ ఫ్యాక్టర్స్ ఏమి ఉండవు కాబట్టి 1 అనేది వాటి యొక్క కామన్ ఫ్యాక్టర్ కాబట్టి హెచ్సిఎఫ్ ఈజ్ 1. నో కామన్ ఫ్యాక్టర్ ఎక్సెప్ట్ 1 అని రాసుకుంటాం. ఇక్కడ నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం తీసుకుందాం. ఫైండ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 8, 9 అండ్ 25. ఇక్కడ రాసినాం 8ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్గా డివైడ్ చేస్తే 2³ వస్తుంది. 9ను ప్రైమ్ ఫ్యాక్టర్స్గా విడగొడితే 3² వస్తుంది. 25ను ప్రైమ్ ఫ్యాక్టర్స్గా విడగొడితే 5² వస్తుంది. ఇందులో ఎల్సిఎం ఏంది? ఆల్ ఫ్యాక్టర్స్ని తీసుకున్నాం. వాటి యొక్క గ్రేటెస్ట్ పవర్స్, దీని యొక్క గ్రేటెస్ట్ పవర్ 3, దీని యొక్క గ్రేటెస్ట్ పవర్ 2, దీని యొక్క గ్రేటెస్ట్ పవర్ కూడా 2. ఆల్ వాటన్నింటినీ మల్టిప్లై చేస్తే మనకు 1800 వస్తుంది. వీటి యొక్క కామన్ ఫ్యాక్టర్స్ ఏం లేవు ఇందులో. కామన్ అన్నీ దేని దానికే ఇండివిజువల్గా ఉన్నాయి కాబట్టి కామన్ ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి హెచ్సిఎఫ్ ఇస్ ఈక్వల్ టు 1. తర్వాత ఇంకొక ప్రాబ్లం కూడా చూద్దాం. ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 306 అండ్ 657. ఇక్కడ మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2, 3, 3 అండ్ 17. ఇక్కడ 657కు ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 3, 3 అండ్ 73. వీటిని ఇంకా రాసుకున్నాం. 306 = 2 × 3², 2 3లు ఉన్నాయి కాబట్టి ఇంటూ 17. ఈ 657కు 3లు 2 ఉన్నాయి కాబట్టి 3² × 73. దీని యొక్క ఎల్సిఎం ఆల్ ఫ్యాక్టర్స్ రాసుకుందాం. 2, 3, 17 అండ్ 73 రాసుకున్నాక వాటి యొక్క గ్రేటెస్ట్ పవర్స్ ఏమున్నాయి? ఇది కామన్గా ఉంది కాబట్టి ఇందులో గ్రేటెస్ట్ పవర్ 2నే కాబట్టి 2 రాసాం, అంటే 3² అయింది. దీన్ని మల్టిప్లై చేస్తే మనకు 22,338 ఆన్సర్. మరి హెచ్సిఎఫ్ ఏమవుతుంది? కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయో చూసుకుందాం. 3 అనేది కామన్ ఫ్యాక్టర్. వాటి యొక్క లోయెస్ట్ పవర్స్ 2 కాబట్టి 2. 3² = 9.
LCM and HCF of 306 and 657 are 22,338 and 9 respect. ఈ సెషన్ నందు 10th క్లాస్ చాప్టర్ 1 నుండి రియల్ నెంబర్స్ అండ్ దేర్ ఎక్స్పాన్షన్ గురించి నేర్చుకుందాం. రేషనల్ నెంబర్స్ అండ్ దేర్ డెసిమల్ ఎక్స్పాన్షన్స్లో వాట్ ఈజ్ రేషనల్ నెంబర్స్? ఇక్కడ చూసినట్లయితే రేషనల్ నెంబర్స్ which are expressed in the form of p by q where q not equals to 0. మనము ఏ నెంబర్స్ని అయితే భిన్నాలుగా p by q ఫామ్లో చెప్పగలమో వాటిని మనం రేషనల్ నెంబర్స్ అంటాం. ఇక్కడ డినామినేటర్ q ఎప్పుడు కూడా 0 కావద్దు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు 17/1, 1/2, 3/4 ఎట్సెట్రా ఈ విధంగా రాసుకోవచ్చు. ఇక్కడ 1 రాసినాం, 17 క్యాజువల్గా 17 అని రాసినాం అనుకోండి, 17/1 ఉన్నట్టే. 3 అని రాసినాం అనుకోండి, 3/1 ఉన్నట్టే. అంటే న్యాచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్ కూడా బై 1 మనం యాడ్ చేసినా యాడ్ చేయకపోయినా అవి రేషనల్ నెంబర్కు వర్తిస్తాయి. అన్నిటిని కలిపి రేషనల్ నెంబర్స్ అని పిలవడం జరుగుతుంది. మరి ఈ రేషనల్స్ అన్నిటిని కూడా మనము డెసిమల్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయవచ్చా అంటే ఇక్కడ చూడండి, p by q ఫామ్లో ఉన్నటువంటి దేన్నైనా మనము డెసిమల్ ఫామ్లోకి మార్చవచ్చు. చూడండి ఎట్లా మార్చను, ఇక్కడ 1/2 అంటే హాఫ్. దీని యొక్క ఈక్వల్ డెసిమల్ ఫామ్ ఏంటంటే 0.5. 3/4 ఉంది, దీని ఈక్వల్ డెసిమల్ ఫామ్ ఏంటంటే 0.75. అలాగే 1/2, 2/3 కాకుండా 1/4 తీసుకున్నాం అనుకోండి, 1/4 మీన్స్ 0.25. ఈ విధంగా మనకు ఈ విధంగా ఎండ్ ఇక్కడ 5తో ఎండ్ అయింది, ఇక్కడ కూడా 7 తర్వాత 5 వచ్చి ఎండ్ అయింది. కాబట్టి టర్మినేటింగ్ డెసిమల్స్ అని పిలవడం జరుగుతుంది. టర్మినేటింగ్ అంటే ఎండ్. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే 1/3. ఈ 1/3ని మనము 0.3333 అని మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది కోఎఫిషియంట్. అంటే ఇది ఎండ్ కాదు, కాకపోతే 3 అనే నెంబర్ ఊకే రికరింగ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇది టర్మినేట్ అయితే లేదు, మళ్ళీ ఒక నెంబర్ రికరింగ్ అవుతుంది. కాబట్టి దీని పేరు నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అని పిలవడం జరుగుతుంది. దీన్ని మనం యాక్చువల్గా మ్యాథమెటిక్స్ ఫామ్లో రాసినప్పుడు 1/3 ఈక్వల్స్ టు 0.3 బార్ అని మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక అట్లా కాకుండా నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ కూడా ఉంటాయి. ఇక వీటికి టర్మినేషన్ అనేది ఉండదు. ఇక కంటిన్యూగా 0.92431 అండ్ సో ఆన్ ఇలా పోతూనే ఉంటాయి. వీటిని నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ అంటాం. ఇక మరి రేషనల్ నెంబర్స్ p by q ఫామ్లో ఉండాలి, q నాట్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు వాటి రేషనల్ నెంబర్స్ అన్నప్పుడు వీటిని మనం 2 టైప్స్గా విడగొడతాం. ఇప్పుడు ముందు మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్లు ఇక్కడ టర్మినేటింగ్ డెసిమల్స్, తర్వాత నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్. ఇక్కడ వాటి దానికి మళ్ళీ క్లాసిఫై చేసి వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. 1/2 అంటే 0.5, 1/4 ఈక్వల్స్ టు 0.25, 3/4 ఈక్వల్స్ టు 0.75. ఈ విధంగా మనము 0.375, 1.04, 0.0875 ఎట్సెట్రా ఈ విధంగా రాసినవన్నీ కూడా ఒక చివరి నెంబర్తో ఎండ్ అయిపోతున్నాయి. కాబట్టి వీటి టర్మినేటింగ్ డెసిమల్స్ అని పిలవడం జరుగుతుంది. ఇక నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్లోకి పోయినట్లయితే ఇక్కడ 1/3 = 0.3 బార్. ఇంతకుముందు చెప్పినాం కదా, 3333 అని రాసినట్లయితే దాన్ని మనం 0.3 బార్ అని రాసుకోవచ్చు. అదేవిధంగా ఇంకోటి ఎగ్జాంపుల్ తీసుకోండి, 43.12కు మాత్రమే బార్ ఉంది. అంటే 12121212 అనేటువంటి నెంబర్స్ 2 నెంబర్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ 0.63ని మనం తీసుకున్నట్లయితే 63కి రెండింటికి బార్ ఉంది. కాబట్టి ఈ 636363 అండ్ సో అని ఇట్లా రిపీట్ అవుతూ ఉంటుంది. ఇక మరి ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి 0.333 ... అనే దాన్ని మనం ఎలా రాసుకుంటాం అంటే 0.3 బార్ అని రాసుకుంటామని స్పెషల్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు 12 ఉంది, 12 0.2 12 బార్ అంటే 12 12 12 అని రాసినట్టు.
ఇక్కడ 0.63 బార్ అంటే 636363 రాసి 3 డాట్స్ పెడితే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ పోదాం. ఇక్కడ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్లో 1/3 1/7 వీటిని మనము ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 7 ఉంది. ఇందులో చూడండి 2 ఉంది, 5 ఉంది, 7 ఉంది డినామినేటర్స్లో. ఇక్కడ డినామినేటర్స్లో కనుక కేవలము 2, 5 మాత్రమే ఉన్నట్లయితే అయితే 2 అన్న ఉండనియండి లేదా 5 అన్న ఉండాలంటే 2, 5 కంపల్సరీ ఉండాలి. ఒక 2 ఉన్నా సరిపోతుంది, ఒక 5 ఉన్నా సరిపోతుంది. 2 ఉంటే 5ని అడాప్ట్ చేసుకుంటాం, 5 ఉంటే 2 అడాప్ట్ చేసుకొని మనము దాన్ని డెసిమల్ రూపంలోకి మార్చేస్తాం. కానీ ఈ 2 కాకుండా అడిషనల్గా వేరే నెంబర్స్ ఉన్నాయి అనుకోండి, ఇవన్నీ కూడా మనము నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్లోకి వెళ్ళిపోతాయి. అంటే ఇక్కడ 3 అనే దాన్ని మనము 2m ఇంటూ 5n రాయలేము. ఇది 3, ఇది ఒక ప్రైమ్ నెంబర్, దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేయలేము. 7 ఇది కూడా ప్రైమ్ నెంబర్, దీన్ని కూడా ఫ్యాక్టరైజేషన్ చేయలేము. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది. వాటి యొక్క పవర్స్ కూడా మనం అబ్జర్వ్ చేసినట్లే ఈ పవర్స్ తోటి మన సంబంధం లేదు. ఇక్కడ 7 అనేది ఒక ప్రైమ్ నెంబర్ అడిషనల్గా వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా మనం నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్లో ఉంటాయి అని మనకి ఈజీగా అవగాహన అవుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే మరి టర్మినేటింగ్ డెసిమల్స్ను ఎలా ఎక్స్ప్లెయిన్ చేసిన ఇంతకుముందు చెప్పినట్టు దీన్ని P/Q ఫామ్లో రాసినప్పుడు ఇక్కడ చూడండి Q కెన్ బి ఎక్స్ప్రెస్డ్ 2n ఇంటూ 5m. అంటే డినామినేటర్ మస్ట్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐదర్ 2 or 5 or 2 and 5 బోత్. ఇక్కడ వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ టర్మినేటింగ్ డెసిమల్ ఏ ఫామ్లో ఉంటుందో చూపెట్టడం జరిగింది. ఇప్పుడు 16/125 తీసుకున్నట్లయితే 125ను మనం ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు 5 × 5 × 5 అంటే 5³ అంటే ఇక్కడ ఒక 5 ఉంది. మనం దీన్ని డెసిమల్ ఫామ్లోకి మార్చినప్పుడు ఏం చేస్తామంటే దీన్ని 2³ తీసుకొచ్చుకుంటాం. అంటే దీన్ని న్యూమరేటర్ను డినామినేటర్ను 2³ మల్టిప్లై చేస్తే డెసిమల్లోకి మారిపోతుంది. అదేవిధంగా 25/32 తీసుకుంటే ఇక్కడ ఓన్లీ 2 మాత్రమే ఉంటుంది, 5 2s ఉన్నాయి. అంటే 25/2^5 అంటే ఇక్కడ మనం దీన్ని అడాప్ట్ చేసుకోవాలి. ఇది 2^5 ఉన్నదంటే 5^5 తీసుకొని న్యూమరేటర్ను డినామినేటర్ను మల్టిప్లై చేస్తే డెసిమల్ ఫామ్లోకి మారిపోతుంది, టర్మినేటింగ్ డెసిమల్గా మారిపోతుంది. ఇక్కడ చూడండి ఇందులో 2 ఉన్నాయి, 2 ఉంది, 5² ఉంది. అంటే ఇక్కడ 2 5లు ఉన్నాయి, ఒక 2 ఉంది. అంటే ఇంకొక 2 తోటి కనుక మనము 35ను తర్వాత ఈ డినామినేటర్ మల్టిప్లై చేస్తే ఇది 2² గాను ఇది 5² గానే మారిపోతుంది. అప్పుడు మనకు ఇవన్నీ కూడా టర్మినేట్ డెసిమల్గా మారడానికి ఛాన్సెస్ ఉంటాయి అనేటువంటి అవగాహన. తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం పోదాం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఎలా హౌ టు ఎక్స్ప్రెస్ రేషనల్ నెంబర్స్ ఇంటూ డెసిమల్స్. ఎక్స్ప్రెస్ 13/25 ఇన్ డెసిమల్ ఫామ్ యూజింగ్ 2n 5m. అంటే దాని యొక్క డినామినేటర్ను 25ను ఫ్యాక్టరైజేషన్ చేసి దాన్ని 2n 5n అనేటువంటి ప్రిన్సిపల్ రూపంలోకి మార్చుకోవాలి. మార్చుకుంటే ఇక్కడ ఏమైంది 25 = 5² అంటే 13/5² మారిపోయింది. ఇది టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఎందుకంటే 2లలో 5లలో 2 5లలో ఉంటే అది టర్మినేటింగ్ డెసిమల్ కన్ఫర్మ్. కాబట్టి ఇక్కడ మనము 2² అడాప్ట్ చేసుకుందాం. ఇక్కడ 5² ఉంది కాబట్టి 2² దాని న్యూమరేటర్ను డినామినేటర్ను 2² మల్టిప్లై చేయాలి. చేస్తే మనకు ఇది కామన్, దాని యొక్క పవర్ సేమ్ ఉంది కాబట్టి దీన్ని 2 × 5^2 అని రాసినప్పుడు ఇది 10² మారిపోతుంది. 5 2s 10, 10². మీదేముంది 13, 2² అంటే 4, 13 4s మారిపోయింది. ఇక్కడ 10² నథింగ్ బట్ 100.
100 అంటే 0 వంతుకు 5, ఇంకొక 0 వంతుకు ఒక 0 వంతుకు 2, ఇంకో 0 వంతుకు 5, 1 వంతుకు పాయింట్ పెట్టేద్దాం. పెట్టితే ఏమవుతుంది మనకు 0.52గా మారిపోతుంది. నెక్స్ట్ పోదాం. నెక్స్ట్ తీసుకున్నట్లయితే కన్వర్ట్ 23/2³ ఇంటూ 5². ఇది 2లో 5లో ఉంది, నో ప్రాబ్లం. 2^m ఇంటూ 5^nగా ఉంది. ఇది దాని యొక్క డినామినేటర్. దీని డెసిమల్ ఫామ్లో ఇది కన్వర్ట్ చేసినట్లయితే ఇది మనకు టర్మినేటింగ్ డెసిమలే అవుతుంది. చూడండి, కన్వర్ట్ ద డినామినేటర్ యాజ్ 2^n ఇంటూ 5^n. అంటే ఈ రెండు n అంటే దీని యొక్క పవర్స్ ఈక్వల్గా ఉంటట్టు దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు హైయెస్ట్ పవర్ 2 ఉంది, ఇక్కడ దాని 5 యొక్క పవర్ 2, ఇక్కడ 2 యొక్క పవర్ 3 ఉంది, ఇక్కడ 5 యొక్క పవర్ 2 ఉంది. అయితే ఇక్కడ ఈ 5^2ను 5³ మార్చుకోవాలంటే మనం ఒక 5 తోటి న్యూమరేటర్ను డినామినేటర్ను మల్టిప్లై చేస్తే దాని వాల్యూ మారదు. ఇక్కడ చూడండి, అప్పుడు ఏమైంది 23 ఇంటూ 5/2³ ఇంటూ 5³ మారిపోయింది. అప్పుడు 23 ఇంటూ 5 115గా మారిపోయింది. తర్వాత కింద ఉన్నట్టు 2³ 5³ ఏమైంది 2 ఇంటూ 5 హోల్³ మారిపోయింది. తర్వాత 115/10³, 10³ నథింగ్ బట్ 1000, and 115/1000 this equals to 0.115. అంటే టర్మినేటింగ్ డెసిమల్గా మారిపోయింది. మీరు ఒకటి ప్రాబ్లం చేద్దాం మనం ఇలా. ఇప్పుడు దాన్ని మరి ఇంతకుముందు రేషనల్ నెంబర్స్ డెసిమల్ ఫామ్లోకి మార్చాం కదా, మరి డెసిమల్ ఫామ్లో రేషనల్ నెంబర్లోకి మార్చవచ్చా అన్నప్పుడు 0.4 ఒక సింపుల్ డెసిమల్ తీసుకున్నట్లయితే ఇక్కడ మళ్ళీ మనం షార్టెస్ట్ ఫామ్లోకి కూడా మార్చాలి. ఎందుకంటే రెండు కోప్రైమ్స్గా ఉండాలి మనకు. ఈ రేషనల్ ఫామ్ ఎప్పుడు కూడా షార్టెస్ట్ ఫామ్లో ఉండాలి. దాన్ని మనం ఇంకా చిన్నగా మార్చలేము అనే విధంగా ఉండాలి. ఇప్పుడు 0.4 ఈక్వల్స్ టు 4/10, ఎందుకంటే డెసిమల్ తర్వాత ఒకటే ప్లేస్ ఉంది కాబట్టి ఆ ప్లేస్ వంతుకు 0 పెట్టినాం. ఇక ఇప్పుడు దీన్ని మనం కట్ చేసినట్లయితే 2 టేబుల్ తోటి 2 2s are 4, 2 5s are 10. దాని ఆన్సర్ 2 5 రెండు కూడా కోప్రైమ్స్. దానికి ఛాన్సెస్ వాటికి కామన్ ఫ్యాక్టర్స్ ఏమి ఉండవు. కామన్ ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి అట్లాగే ఉండిపోతుంది 2/5. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. రైట్ 15.265 ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. ఇక్కడ pqలు కూడా షార్టెస్ట్ ఫామ్లో ఉండాలి, కోప్రైమ్స్ అయి ఉండాలి అని అర్థం. ఇక్కడ మనం చూసినట్లయితే 15.265 ఈక్వల్స్ టు 15,265 బై డెసిమల్ తర్వాత 3 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 3 zeros పెడితే 1000 అయింది. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. న్యూమరేటర్ను డినామినేటర్ రెండింటిని ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి, మనకు కట్ చేయడం ఈజీగా ఉంటుంది. అక్కడ ఫ్యాక్టరైజేషన్ 15,265ను 5తో ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకు 2 నెంబర్లు ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చినాయి. అంటే 5 ఇంటూ 3053. కింద ఏముంది మనకు 1000³ ఉంది. 1000³ నథింగ్ బట్ 10^3. 10³ అంటే 2³ 5³ మారిపోతుంది. ఇక్కడ పైన 5 ఉంది, కింద 5³ ఉంది. ఒక 5 క్యాన్సిల్ అయిపోతుంది, 5² మారింది అన్నట్టు. అంటే దాని ఆన్సర్ ఏమవుతుంది 3053 బై ఇక్కడ 2³ అంటే 8, ఇక్కడ 5² అంటే 25. రెండింటిని మల్టిప్లై చేస్తే 200 ఆన్సర్ వస్తుంది. ఇదే షార్టెస్ట్ ఫామ్. ఈ కోప్రైమ్స్ ఈ రెండు కూడా పెద్ద నెంబర్లు అయినా కూడా ఆ రెండు కోప్రైమ్స్. దీన్ని కట్ చేయడానికి ఏముండదు. ఈ సెషన్ నందు
10th క్లాస్ చాప్టర్ 1 నుండి ఇర్రేషనల్ నంబర్స్ అండ్ దేర్ ప్రూఫ్ నేర్చుకుంటాం. రేషనల్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది ఫస్ట్ చూడాలి. ఇక్కడ రేషనల్ నెంబర్స్ ఇటువైపు మన ఇర్రేషనల్ నెంబర్స్ను కంపేర్ చేస్తాం. రేషనల్ నెంబర్స్ను మనం P/Q ఫామ్లో రాయవచ్చు. P/Q ఫామ్లో రాసినప్పుడు మనకు టర్మినేటింగ్ డెసిమల్స్ ఈ విధంగా, తర్వాత నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ ఈ విధంగా, అంటే 0.3333. ఈ విధంగా మనకు రేషనల్ నెంబర్స్ యొక్క ఫామ్ డిసైడ్ అయి ఉంటుంది. ఇక మనము ఇర్రేషనల్ నెంబర్స్కి పోతే ఇవి ప్యూర్లీ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్. వీటిని మనం P/Q ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయలేం. అదేవిధంగా ఒక నెంబర్ ఉందనుకోండి, 5 ఉంది, దాన్ని x² అంటే వేరే నెంబర్ యొక్క స్క్వేర్గా రాయలేము. ఇప్పుడు 4 ఉంది అనుకుందాం, 4 = 2² అని రాయగలుగుతాం. 9 ఉంది అనుకుందాం, 9 = 3² అని రాయగలుగుతాం. 16 ఉంది అనుకుందాం, 4² అని రాయగలుగుతాం. కానీ 3ని ఇక్కడ a = 3 అయితే దాన్ని x² రూపంలో రాయలేము. 5 ఉందనుకోండి, x² రూపంలో రాయలేము. అంటే a = x² రూపంలో ఇర్రేషనల్ నెంబర్స్ను మనం ఎక్స్ప్రెస్ చేయలేము. ఇక్కడ a = x² గివ్స్ x √a. అంటే మనకు రూట్ రూపంలో ఉన్నటువంటి రాడికల్ గుర్తులో ఉన్నటువంటి ప్రైమరీ నెంబర్స్ అన్నిటిని కూడా మనం ఇర్రేషనల్ నెంబర్స్ అని పిలవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే √2, √3, √5, √7, √11 ఎట్సెట్రా. మనము వీటి యొక్క వాల్యూస్ కనుక చూసినట్లయితే మనము షార్ట్ డివిజన్ మెథడ్ ద్వారా కనుక్కోవడం జరుగుతుంది. ఇక్కడ √2 = 1.414213. అదే √3 వాల్యూ తీసుకున్నట్లయితే 1.73200508. ఈ విధంగా మనము వీటి యొక్క వాల్యూస్ను షార్ట్ డివిజన్ మెథడ్ ద్వారా కనుక్కోవడం జరుగుతుంది. ఇక ఇక్కడ చూడండి, రేషనల్ నెంబర్స్లో అయితే మనము √4 = √2² అంటే ఇక్కడ 4ను 2² రూపంలో రాయగలిగినాం. ఇప్పుడు స్క్వేర్కు రూట్ క్యాన్సిల్ అయ్యి దాని ఆన్సర్ 2 అవుతుంది. అదే ఇక్కడ మనం ఆ విధంగా రాయలేము అన్నట్టు. ఏది a = x² రూపంలో రాయలేము. అంటే రేషనల్ నెంబర్స్కి అయితేనో మనము స్క్వేర్గా రాయగలుగుతాం, ఇర్రేషనల్ నెంబర్స్కి అయితే ఒక నెంబర్ను స్క్వేర్గా రాయలేము. ఇక నెక్స్ట్ పోతే షో దట్ √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది ప్రతి ఒక్కరూ దీని గురించి బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ లెట్ వి అజ్యూమ్ √2 ఈజ్ రేషనల్. ఇందులో లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ అర్థం చేసుకుంటే మనకి ఈజీగా ఇది ప్రూవ్ చేయవచ్చు. దీన్ని ఇది ఒక రేషనల్ నెంబర్ అని మనం అజ్యూమ్ చేసుకుంటాం. అజ్యూమ్ చేసుకున్నప్పుడు రేషనల్ నెంబర్ మనకి ఎప్పుడు ఎలా ఉంటుంది? a/b రూపంలో ఉంటుంది, ఫ్రాక్షన్గా ఉంటుంది. అంటే ఇలా √2ను మనము a/b రూపంలో రాయగలమని అనుకున్నాం. రాసినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఈ b డినామినేటర్ 2ను మల్టిప్లై చేసి ఇక్కడ √2bగా మారిపోతుంది. √2b = a. దీన్ని స్క్వేర్ చేద్దాం బోత్ సైడ్స్. స్క్వేరింగ్ బోత్ సైడ్ చేసినట్లయితే ఏమవుతుంది? ఇక్కడ ఒకసారి చూడండి, √2b దీన్ని హోల్ స్క్వేర్ చేస్తే మనకు 2b² వస్తుంది. స్క్వేర్కు రూట్ ఎగిరిపోయి 2 ఉంటుంది, bకి స్క్వేర్ వచ్చి 2b² ఈక్వల్స్ టు a². ఎందుకు? స్క్వేరింగ్ బోత్ సైడ్స్ కాబట్టి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ 2 a² డివైడ్ చేస్తుంది.
అంటే ఏ స్క్వేర్ను డివైడ్ చేస్తుందంటే అది ఖచ్చితంగా ఏను కూడా డివైడ్ చేస్తుంది. అంటే 2 డివైడ్స్ ఏ స్క్వేర్, ఇట్ ఆల్సో డివైడ్స్ ఏ. అంటే బి స్క్వేర్ పక్కకు ఉన్నటువంటి 2 ఈక్వల్స్ గుర్తు బయట రైట్ సైడ్లో ఉన్నటువంటి ఏ స్క్వేర్ను డివైడ్ చేస్తుంది. అది ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తుంది అంటే వెంటనే ఏను కూడా డివైడ్ చేయగలుగుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే సరే బాగానే ఉంది, ఏను 2 డివైడ్ చేస్తుందంటే అది ఖచ్చితంగా 2 యొక్క మల్టిపుల్ అయి ఉంటుంది. 2 యొక్క మల్టిపుల్ కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 2c అని రాసుకుందాం. అంటే ఏను 2 డివైడ్ చేస్తుంది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 2c. ఈ సి అనేది ఒక నెంబర్, ఏదో ఒక నెంబర్, ఒక ఇంటీజర్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఏది 2b² ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ఉండే కదా, ఏ స్క్వేర్ ఏ వంతుకు 2c పెట్టింది. 2c పెట్టి రాసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 2b² 2c హోల్ స్క్వేర్ అంటే 2c ఇంటూ 2c. ఒక 2కు ఒక 2 క్యాన్సల్ అయిపోతుంది. ఇక మనకి ఏం మిగులుతుంది, ఇంకొక 2 ఉంటుంది, c² ఉంటుంది, 2c². b² ఈక్వల్స్ టు 2c². ఇక్కడ ఇటువైపు నుండి చూద్దాం. ఇంతకుముందు 2 లెఫ్ట్ సైడ్లో ఉంటాయి, ఇప్పుడు రైట్ సైడ్కి వచ్చేసింది. ఈ 2 b² డివైడ్ చేస్తుంది, ఇట్ ఆల్సో డివైడ్స్ b² మరియు bని కూడా డివైడ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ bకి ఫ్యాక్టర్ 2గా, ఇంతకుముందు ఏకు ఫ్యాక్టర్ 2గా ఉన్నది. ఇక్కడ ఏకు ఫ్యాక్టర్ 2నే, ఇక్కడ bకి కూడా ఫ్యాక్టర్ 2నే. ఈ రెండిటికి కూడా ఫ్యాక్టర్ 2 అనేది ఉంటుంది. కానీ యాక్చువల్గా ఇక్కడ ఏబి రెండు కూడా ప్రైమ్ నెంబర్స్, వాటికి ఇట్లా కామన్ ఫ్యాక్టర్స్ ఉండవు భిన్నంలో. దేర్ఫోర్ దే ఆర్ కో ప్రైమ్స్. ఏ అండ్ బి ఆర్ కో ప్రైమ్స్. కానీ అట్లా వస్తలేదు మనకి. ఇక్కడ ఏ బి రెండింటిని 2 డివైడ్ చేస్తుందని నిరూపించబడుతుంది. కాబట్టి ఇది తప్పు. దేర్ఫోర్ √2 ఈజ్ అన్ ఇర్రేషనల్. మళ్ళీ ఒకసారి చూడండి దీన్ని. ఇక్కడ 2b² ఈజ్ ఈక్వల్ టు a². దీని లాజిక్ చూద్దాం. 2 అనేది ఏ స్క్వేర్ని డివైడ్ చేసినప్పుడు 2aను కూడా డివైడ్ చేసింది. మళ్ళీ ఇక్కడికి వద్దాం. 2b² డివైడ్ చేసినప్పుడు 2bని కూడా డివైడ్ చేస్తుంది. కాబట్టి ఏబీల రెండిటికి ఫ్యాక్టర్ అనేది 2గా ఉంది. అలా ఉండడానికి లేదు, ఎందుకంటే అవి రెండు కూడా కో ప్రైమ్స్. అంటే మనం అనుకున్నది తప్పు. దేర్ఫోర్ √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. తర్వాత మీరు షో దట్ √5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. మీరు ప్రూవ్ చేయండి. దీని ప్రకారమే దాన్ని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. తర్వాత తీసుకున్నట్లయితే షో దట్ 6 + √5 ఈజ్ అన్ ఇర్రేషనల్. ఇక్కడ ఒకటి రేషనల్ నెంబర్ ఉంది, ప్లస్ ఒకటి ఇర్రేషనల్ నెంబర్ ఉంది. కానీ కాంబినేషన్ ఆఫ్ రేషనల్ ప్లస్ ఇర్రేషనల్ ఇది కూడా ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ ఏం చేసినామంటే మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం. ఏమని, మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం ఒక రేషనల్ నెంబర్ b/a రూపంలో ఉంటుంది అనుకుంటున్నాం. ఒక ఫ్రాక్షన్గా ఉంటుంది, ఫ్రాక్షన్కి ఈక్వల్. ఇటువైపు ఉన్నటువంటి 6 దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేసినాం. +6 b/a వైపు వచ్చినప్పుడు -b/a అయింది. ఇక్కడ ఒక √5 అనేది ఇర్రేషనల్ నెంబర్ అని మనకు తెలుసు. √2 ఇర్రేషనల్ నెంబరే, √5 ఇర్రేషనల్ నెంబరే, √3 ఇర్రేషనల్ నెంబరే. కాబట్టి √5 కూడా ఇర్రేషనల్ నెంబరే. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే b/a -6 అనేది ఒక రేషనల్ నెంబర్. ఇక్కడ ఒక ఇర్రేషనల్ నెంబరు, ఒక రేషనల్ నెంబర్ రెండు ఈక్వల్ కావడానికి ఛాన్స్ లేదు యాక్చువల్గా. కాబట్టి దిస్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్. నిజాన్ని, మనం అనుకున్న దాన్ని ఇది వ్యతిరేకిస్తుంది. వ్యతిరేకించి నిజం ఏంటంటే, ఫ్యాక్ట్ ఏంటంటే √5 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్.
కాబట్టి మనం ఇక్కడ 6 ప్లస్ రూట్ 5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. అంటే మన భావన తప్పైంది కాబట్టి. నెక్స్ట్ ప్రూవ్ దట్ రూట్ పి ప్లస్ రూట్ క్యూ ఈజ్ అన్ ఇర్రేషనల్. ఇది మనకి ఎగ్జామ్లో చాలాసార్లు కనబడేటువంటి ప్రాబ్లం. ఏం లేదు, చాలా సింపుల్గా ఇక్కడ పీక్యూ రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ అని ప్రాబ్లమ్స్లో ఇవ్వడం జరిగింది. అంటే రూట్ పి ప్లస్ రూట్ క్యూ ఈ రెండు కూడా ఇర్రేషనల్ నెంబర్స్. ఆ రెండు కలిస్తే సమ్ ఆఫ్ టూ ఇర్రేషనల్ నెంబర్స్ ఇస్ ఏ ఇర్రేషనల్ నెంబర్ వేర్ పీక్యూ ఆర్ ప్రైమ్స్. మనకి ఇచ్చిన దాని ప్రకారం అంటే సమ్ ఆఫ్ టూ ఇర్రేషనల్స్ ఈజ్ అన్ ఇర్రేషనల్, దేర్ఫోర్ పీక్యూ ఈజ్ అన్ ఇర్రేషనల్. సింపుల్. ఇక డూ దిస్ ఒక ప్రాబ్లం తీసుకున్నట్లయితే ఇది నెంబర్లలో ఉన్నది. ఇది చాలా సింపుల్గా చేసింది దీన్ని, కానీ ఇక్కడ నెంబర్స్ ఉన్నప్పుడు దీనికి కొద్దిగా సొల్యూషన్ ఉంటుంది. రూట్ 3 ప్లస్ రూట్ 5 ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయండి. సమ్ ఆఫ్ టూ ఇర్రేషనల్స్ ఈజ్ ఏ ఇర్రేషనల్. మరి అవుతుందా కాదా చూడండి. దీన్ని మనం ఏ బై బి ఒక రేషనల్ నెంబర్కి ఈక్వల్ అని అజ్యూమ్ చేసుకుంటాం. దీన్ని స్క్వేరింగ్ బోత్ సైడ్స్, ఇటు రూట్ 3 ప్లస్ రూట్ 5, ఇటువైపు ఏ బై బి ఉంది రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ రూట్ 3 ప్లస్ రూట్ 5 ఉంది. దాన్ని స్క్వేర్ చేసినప్పుడు ఏ ప్లస్ బి ఫార్ములా ప్రకారం రూట్ 3 స్క్వేర్ అంటే 3, రూట్ 5 స్క్వేర్ అంటే 5, 2ab ఉంది కదా, 2 ఇంటూ రూట్ 3 ఇంటూ రూట్ 5 అంటే 15, 2 రూట్ 15. ఇటువైపు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. 2 రూట్ 15 ఇక్కడే ఉంచుకొని 8ను మనం రైట్ హ్యాండ్ సైడ్ పట్టుకపోయినప్పుడు ఏమైంది, ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ మైనస్ 8 ఈక్వల్స్ టు 2 రూట్ 15. ఇక్కడ ఇటువైపు ఉన్నదంతా కూడా ఇర్రేషనల్ నెంబర్, ఇటువైపు ఉన్నది రేషనల్ నెంబరు. సారీ, ఇటు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ మైనస్ 8 అనేది రేషనల్ నెంబరు, 2 రూట్ 15 అనేది ఇర్రేషనల్ నెంబర్. అంటే ఈ రెండు కూడా ఎప్పుడు ఈక్వల్ కావడానికి ఛాన్స్ లేదు. కాబట్టి మనం అనుకున్నటువంటి భావన తప్పు. దేర్ఫోర్ రూట్ 3 ప్లస్ రూట్ 5 ఇస్ an irrational number. ఈ వీడియో నందు 10th క్లాస్ చాప్టర్ 1 నుండి ఎక్స్పోనెన్షియల్స్ అండ్ లాగారిథమ్స్ వీటి గురించి నేర్చుకోవడం జరుగుతుంది. వాట్ ఈజ్ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ ఆఫ్ రియల్ నెంబర్? రియల్ నెంబర్ను మన ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఎలా రాయగలం అనేది ఫస్ట్ టాపిక్. Let us take 16. 16 equals to 16 power 1. అంటే 16 raised 1 time to get 16. దీన్ని 16 power 1 అని రాసినామంటే దాన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసినట్టు. అదే కానీ యాక్చువల్గా మనం 16 power 1 అనే పదాన్ని 1 అనే నెంబర్ను వాడం 16 అంట. కానీ దాని అవసరం వచ్చినప్పుడు 16 power 1 అని రాసుకోవాల్సి వస్తుంది ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో. దీన్ని 16 ఇంకొక రకంగా కూడా రాయవచ్చు. ఇక్కడ 4 బేస్గా రాసుకుంటాం. 4 అంటే 4 ఇంటూ 4, 4 ఇంటూ 4 ఈక్వల్స్ టు 4 స్క్వేర్. ఇక్కడ చూడండి 16 4 ఇంటూ 4 రాసినప్పుడు 4 స్క్వేర్ అయింది. ఇంకొక బేస్గా కూడా రాయవచ్చు మనం 2 power 4, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 to the 4, 4 to the 8, 8 to the 16. ఇక్కడ 2 బేస్గా రాసినప్పుడు 2లు 4 times రేజ్ చేస్తే మన 16 వస్తుంది. అదే ఇక్కడ 4ను 2 times రేజ్ చేస్తే 16 వస్తుంది. ఈ మూడు ఇక్కడ ఉన్నట్టు కనబడే 3 కూడా 16 power 1, 4 స్క్వేర్, 2 power 4,
ఇవన్నీ కూడా మనకు ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్స్ అని అంటాం. అదే ఇక్కడ చెప్పడం జరిగింది 16^1 ఆర్ 4 స్క్వేర్ ఆర్ 2^4 ఆర్ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి 2^4 we read as 2 must be raised 4 times to get 16. 2ను 4 టైమ్స్ రేజ్ చేస్తే మనము 16 పొందుతాం. దీన్ని ఎలా రాస్తాం? 16 = 2^4. ఇక్కడ చెప్పినాం కదా 2 must be raised 4 times to get 16. అదే స్టేట్మెంట్ను 16 = 2^4. 16 ఈజ్ రియల్ నెంబర్ అండ్ 2^4 ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్. 16 యొక్క ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఇందులో 2^4లో 2ను 2 ఈజ్ కాల్డ్ బేస్ అండ్ 4 ఈజ్ కాల్డ్ పవర్. ఇంకొక నెంబర్ని తీసుకున్నాం. లెట్ us టేక్ 81, a real number. 81 = 9 స్క్వేర్. దాని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ 9 బేస్గా తీసుకున్నప్పుడు 9 × 9 9 స్క్వేర్ అవుతుంది. అదే 3 బేస్గా తీసుకున్నప్పుడు 3ని 4 టైమ్స్ రేజ్ చేస్తే 81 వస్తుంది. 3 × 3 × 3 × 3 ఇక్కడ రాసిన చూడండి. 81 = 9 × 9. 3 చూడండి 3 × 3 × 3 4 టైమ్స్ 3ని 4 టైమ్స్ రైజ్ చేస్తాం. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇది మనకు ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ తర్వాత మనం లెన్స్ హెవీ డిస్టెన్సెస్ను చూపెట్టడానికి మనకు ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్స్ను వాడుకుంటాం. ముఖ్యంగా 10 ఏమని రాస్తాం? 10^1. 100 ఏమని రాస్తాం? 10 × 10 10 స్క్వేర్. అంటే ఇందులో ఎన్ని జీరోస్ ఉంటే 10కు అంత పవర్ వస్తుంది. 1000 10 × 10 × 10 10ను 3 టైమ్స్ రేజ్ చేస్తే 10³ చూడండి ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి. ఫస్ట్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7. దిస్ మే బి రిటన్ యాజ్ 10^7. అంటే 10 ఇందులో 7 10s ఉంటాయని అర్థం. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ ద సింప్లెస్ట్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. దీన్ని సింప్లెస్ట్గా మార్చాలి. ఒకే ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి మార్చాలి. ఇక్కడ 16 ఏ విధంగా 4 బేస్గా ఫ్యాక్టరైజేషన్ చేసినాం. 4 × 4 64ను దీన్ని కూడా 4 బేస్గా ఫ్యాక్టరైజేషన్ చేసినాం. 4 × 4 × 4. ఇక్కడ 4 × 4 4 స్క్వేర్ ఇంటూ 4 × 3 4³ 4^3. దీన్ని ఇక్కడ బేసెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు 4 బేసెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు పవర్స్ను అడిషన్ చేస్తాం. ఏంటిది? అకార్డింగ్ టు ద ఫస్ట్ ఎక్స్పోనెన్షియల్ లా ప్రకారం a^m × a^n = a^m+n. ఇఫ్ బేసెస్ ఆర్ ఈక్వల్ ద పవర్స్ ఆర్ అడిటివ్. కాబట్టి 4^2 + 3 దిస్ ఈక్వల్స్ టు 4^5. మీరు ఇది ఒకటి ప్రాబ్లం మీరు చేయండి. ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. 25 × 125 అండ్ 128 × 32. సేమ్ ఇదే విధంగా మీరు ఎక్స్పోనెన్షియల్ సింప్లెస్ట్గా మార్చాలి. ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి మార్చి దాన్ని సింప్లెస్ట్ చేయాలి. ఇంకొక ప్రాబ్లం అవి కూడా 125/25. ఇంతకుముందు 25 × 125 అక్కడ మల్టిప్లై చేసిన 2 నెంబర్లు. కానీ ఇక్కడ 125ను 25 డివైడ్ చేస్తాను. ఇది డివిజన్ x/y ఫామ్లో ఉన్నాయి. ఎక్స్ప్రెస్ ద సింప్లెస్ట్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఇక్కడ 125/25ను ఏ విధంగా రాసుకుంటాను చూడండి. ఇట్ ఈక్వల్స్ టు
125ను 5 బేస్గా 5 ఇంటూ 5 ఇంటూ 5 రాస్తాం. 5 5 జా 25, 25 5 జా 125 బై 25ని ఏం రాస్తాం 5 ఇంటూ 5. దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి మార్చినాం. 5 క్యూబ్ బై 5 స్క్వేర్. దీన్ని ఎప్పుడైతే ఒక నెంబర్ను ఇంకొక నెంబర్ భాగిస్తుందో అప్పుడు దాని యొక్క పవర్, బిగ్ పవర్ నుండి స్మాలెస్ట్ పవర్ను సబ్ట్రాక్ట్ చేస్తాం. అంటే 5 power 3 minus 2. Here the bases equal and in p by q form the powers are subtractive. A power m by a power n equals to a power m minus n అనేది ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ప్రిన్సిపల్. మనకేమొస్తుంది 3 minus 2 equals to 1. 5 power 1 ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్. దిస్ ఈక్వల్స్ టు 5. అంటే దీన్ని కొట్టేసి చూడండి. 5 1 జా 25 1 జా 25 5 జా. దిస్ ఈక్వల్స్ టు 5 ఆన్సర్. సమ్ మోర్ ఎక్స్పోనెన్షియల్ లాస్ ఇక్కడ మనం చూద్దాం. ఏబి హోల్ పవర్ ఎన్, దీన్ని ఈ 2 నెంబర్స్కు ఏ అనే ఒక నెంబరు బి అనే ఒక నెంబర్కు దాని యొక్క పవర్ ఈక్వల్గా ఉండి హోల్ పవర్ ఎన్ అయింది. దీన్ని వేరువేరుగా కూడా రాదు సపరేట్గా. a power n into b power n. ab whole power n equals to a power n into b power n. ఇక్కడ ఈ 2 నెంబర్లు మల్టిప్లై చేసుకున్నాం. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ లేదు అది. ఇప్పుడు 3 into 7 ఉందనుకోండి. 3 into 7 హోల్ పవర్ 2. 3 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్గా మారుతుంది. అంటే వేరువేరుగా రాయవచ్చు. ఇక్కడ a బై బి హోల్ పవర్ n, దీన్ని కూడా మనం ఇక్కడ ఎట్లాగైతే రాసినామో అదే విధంగా ఇక్కడ కూడా రాయగలుగుతాం. ఇంటూ ఉంది, ఇక్కడ డివైడెడ్ బై ఉంది. ఏ పవర్ ఎన్ బై బి పవర్ ఎన్. ఇక్కడ చూడండి ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 ఆల్వేస్. ఇక్కడ 1 పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1, 2 పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1, 3 పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1, 100 పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1, 1000 పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1, 1 lakh పవర్ 0 ఈక్వల్స్ టు కూడా 1. అండ్ నెక్స్ట్ ఏ పవర్ మైనస్ ఎం ఉంది. మైనస్ ఎం అంటే ఇది ఒక భిన్నం అని అర్థం, ఒక ఫ్రాక్షన్. దీన్ని ఏ విధంగా రాస్తాం అంటే 1 బై ఏ పవర్ ఎం అని రాస్తాం. ఈ 1 బై ఏ పవర్ ఎం అనేది మనకు ప్రాబ్లం చేసేటప్పుడు మనకు ఈజీగా ఉండడానికి ఏ పవర్ మైనస్ ఎం అని రాసుకుంటాం. ఇక లాగార్థమ్స్లోకి వెళ్ళిపోదాం. ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్స్ తెలిస్తేనే మనకు లాగార్థమ్స్ గురించి తెలుస్తాయి. అసలు ఫస్ట్ లాగార్థమ్స్లో ఏం నేర్చుకుంటాం మనం? ఇక్కడ మనం వాటి యొక్క పవర్స్ని కనుక్కోవడం నేర్చుకుంటాం. ఎలా పవర్స్ని కనుక్కోవడం ఏంది చూడండి. ఇక్కడ 32 ఈక్వల్స్ టు 2 పవర్ 5. 2ను 5 టైమ్స్ రేజ్ చేస్తే మనకు 32 వచ్చింది. లాగార్థంలో ఏమంటామంటే 32 అనే నెంబర్ను 2 బేస్గా రాస్తే ఎన్ని టైమ్స్ రేజ్ చేస్తే మనకు 32 వస్తుంది. ఎన్ని టైమ్స్ రేజ్ చేస్తే వస్తుంది అంటే 5 టైమ్స్ రేజ్ చేస్తే, ఈ 5 టైమ్స్ రేజ్ చేస్తే వస్తుంది అన్నదాన్ని కనుక్కుంటాం మనం. అంటే ఫైండింగ్ ద పవర్స్ ఆఫ్ రెస్పెక్టివ్ నెంబర్స్ ఫర్ గివెన్ బేస్ ఆర్ లాగార్థమ్స్. మనము పవర్స్ను ఇచ్చినటువంటి నెంబరు యొక్క పవర్ను దానికి బేస్ను ఆధారంగా చేసుకొని పవర్స్ను కనుక్కోవడం జరుగుతుంది. వాటినే మనము లాగార్థమ్స్ అంటాం. ఇక్కడ మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసినాం కదా. 32 ఈక్వల్స్ టు 2 పవర్ 5. దీన్ని లాగార్థం రూపంలో రాస్తాం. చూద్దాం ప్రజెంట్ రాద్దాం. What should be the power to which 2 must be raised to get 32? The answer is 5. ఈ ఆన్సర్ను కనుక్కుంటాం అన్నట్టు. This can be written as ఇక్కడ ఉన్నటువంటి 32 ఈక్వల్స్ టు 2 పవర్ 5 అనే దాన్ని లాగార్థం ఫామ్లో మనం పవర్ కనుక్కోవడానికి ఈ విధంగా రాస్తాం. లాగ్ 32 అనేటువంటి నెంబర్కు 2 బేస్గా రాస్తే దాని ఆన్సర్ 5 అవుతుంది.
ఓకేనా? చూడండి, log 2 log 32 బేస్ 2 32 అనే నంబర్ను 2 బేస్గా రాసినట్లయితే దాని పవర్ 5. ఇక్కడ మనం 5ను కనుక్కుంటాం. ఇన్ జనరల్ ఫామ్ log n అనే నెంబర్కు ఏ బేస్గా రాసినట్లయితే మనకు ఎక్స్ అనే పవర్ వస్తుంది. అంటే ఏను ఎక్స్ టైమ్స్ రేజ్ చేస్తే మనకు ఎన్ అనే నెంబర్ వస్తుంది. కాబట్టి మనము ఎన్ని టైమ్స్ రేజ్ చేస్తే ఎక్స్ మన నెంబర్ వస్తుందో దాన్ని కనుక్కుంటాం. రైట్ ద ఫాలోయింగ్ ఇన్ లాగర్థమిక్ ఫామ్. కింది వాటిని మనం ఆ విధంగా రాద్దాం. 7 అనే నెంబర్ మనకు కావాలి. 2ను p టైమ్స్ రేజ్ చేస్తే మనకు 7 వస్తుంది. దీన్ని లాగర్థమిక్ ఫామ్లో రాద్దాం. అంటే p టైమ్స్ రేజ్ చేస్తాను కాబట్టి ఆన్సర్ ఇస్ p. ఇక్కడ నెంబర్ ఈజ్ 7, 2 ఈజ్ ద బేస్ కాబట్టి log 7 బేస్ 2 ఈక్వల్స్ టు p. ఇంకొక ప్రాబ్లం తీసుకోండి. 10 ఈక్వల్స్ టు 5 పవర్ b. మనకు 5 బేస్గా తీసుకొని దాన్ని b టైమ్స్ రేజ్ చేస్తే మనకు 10 వస్తుంది. అంటే log 10 అనే నెంబర్ను log 10 బేస్ 5 ఈక్వల్స్ టు b. దాని యొక్క పవర్ b కాబట్టి b రాస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం 1/81 ఈక్వల్స్ టు 3 పవర్ c. log 1/81 అనే నెంబర్ను 3 బేస్గా రాసినప్పుడు దాని యొక్క పవర్ c అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం, log 100 బేస్ 10గా రాసినప్పుడు దాని ఆన్సర్ z టైమ్స్ 10ను రేజ్ చేయవలసి ఉంటుంది. మీరు ఇది చూడండి, 625 ఈక్వల్స్ టు 5 పవర్ m. రైట్ ఇన్ లాగర్థమిక్ ఫామ్. రాసినట్లయితే మనకి ఏమొస్తుంది ఆన్సరు? యాక్చువల్గా 5 పవర్ 5 5 is 25, 25 is 625 అంటే 5 పవర్ 4 అంటే m is equal to 4 వస్తుంది. దీన్ని ఏం రాస్తాం? ఇప్పుడు ఎక్స్ప్రెసింగ్ ద లాగార్థమ్స్ ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఇంతకుముందు ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉన్న వాటిని లాగార్థమిక్ ఫామ్లోకి మార్చాం. ఇందులో లాగార్థమిక్ ఫామ్లో ఉన్న వాటిని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి మార్చడం ఎలా? log 10 ఇక్కడ log 100 బేస్ 10 ఈక్వల్స్ టు 2. ఇది మన ప్రాబ్లం. అంటే బేస్ 10గా తీసుకోవడం జరిగింది. దీన్ని 2 టైమ్స్ రేజ్ చేస్తే 100 వస్తుంది. కాబట్టి 10 పవర్ 2 ఈక్వల్స్ టు 100. దట్ మీన్స్ 100 ఈక్వల్స్ టు 10 స్క్వేర్. ఇక్కడ log 25 బేస్ 5. 5ను 2 టైమ్స్ రేజ్ చేస్తే మనకు 25 వస్తుంది. దేర్ఫోర్ 25 ఈక్వల్స్ టు 5 స్క్వేర్. థర్డ్ ప్రాబ్లం, log 2 బేస్ 2 ఈక్వల్స్ టు 1. 2ను 1 టైం రేజ్ చేస్తే 2 వస్తుంది. 2 ఈక్వల్స్ టు 2 పవర్ 1. log 1 బేస్ 1000. 1000ను ఎన్ని టైమ్స్ రేజ్ చేస్తే 1 వస్తుంది? 1000 పవర్ 0 ఈక్వల్స్ టు 1. అంటే 1000ను మనం 0 టైమ్స్ రేజ్ చేస్తే 1 వస్తుంది. అంటే ఎన్ని నెంబర్ యొక్క పవర్ 0 ఉన్నదంట. ఈ సెషన్ నందు క్లాస్ 10th చాప్టర్ 1 రియల్ నెంబర్స్ నుండి ప్రాపర్టీస్ ఆఫ్ లాగార్థమ్స్ నేర్చుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా ఇక్కడ మన కాన్సన్ట్రేషన్ 3 లాగార్థమిక్ రూల్స్ మీద బేస్ చేసి ఉంటుంది. ఫస్ట్ వన్ ద ప్రోడక్ట్ రూల్, సెకండ్ వన్ ద కోఎఫిషియంట్ రూల్, థర్డ్ వన్ ద పవర్ రూల్. వీటిపై మనము ఒక్కొక్క దాన్ని తీసుకొని అనాలిసిస్ చేసుకుందాం. ద ప్రోడక్ట్ రూల్ ఆఫ్
logarithm. The properties of exponents correspond to logarithms. How? అంటే ఎక్స్పోనెంట్స్ కు లాగార్థమ్స్ కు మధ్య ఇంటర్ రిలేషన్షిప్ ఉంటుంది. యాక్చువల్గా మనం కనుక్కునేటి లాగార్థంలో ఎక్స్పోనెంట్సే. అంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉన్నటువంటి పవర్స్ ఏంటియో లాగార్థంలో కనుక్కుంటాం. ఇక్కడ చూడండి, ఏ పవర్ ఎక్స్ ఇంటూ ఏ పవర్ వై. అసలు ఏ పవర్ ఎక్స్ ఏ పవర్ వై ఏంటి? ఇవి ఒక ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్స్. దేని యొక్క ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్స్ ఇక్కడ చూద్దాం. ఎం అనే నెంబర్ యొక్క ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్, ఇది ఎన్ అనే నెంబర్ యొక్క ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్. అంటే ఎమ్ను ఏ పవర్ ఎక్స్ గాను ఎన్ను ఏ పవర్ వై గాను రాసినాం. అంటే ఈడున్నటువంటి రియల్ నెంబర్స్ను ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసినాం. రాసినప్పుడు వీటి యొక్క బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఒకే బేస్గా రాస్తాం, ఏ పవర్ ఎక్స్ ప్లస్ వై. అదే ఇక్కడ అదే విషయాన్ని చెప్పినాం. హియర్ ఏ పవర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎం అండ్ ఏ పవర్ వై ఇస్ ఈక్వల్ టు ఎన్. ఎం అనే నెంబర్లను ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసినామని అర్థం. ఇది బేసెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు పవర్స్ ఆర్ అడిటివ్ అని మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. దీన్ని లాగార్థమిక్ ఫామ్లో రాసినప్పుడు వాటి యొక్క ఎక్స్పోనెంట్స్ యొక్క పవర్స్ కనుక్కుంటాం. లాగ్ అంటే దాని పవర్ కనుక్కోవడమే. ఇక్కడ లాగ్ ఏ బేస్గా రాసినప్పుడు ఎక్స్ వై అనేటువంటి నెంబర్స్ యొక్క సొల్యూషన్ ఏమవుతుంది అంటే, దీన్ని మనము ప్రోడక్ట్ రూల్ ప్రకారం ఈ రెండు నెంబర్లు గుణించుకుంటున్నాయి, అప్పుడు వాటి యొక్క పవర్స్ అడిట్ అవుతాయి. అడిషన్ అయితే ఎలా, లాగ్ ఎక్స్ బేస్ ఏ ప్లస్ లాగ్ వై బేస్ ఏ. లాగ్ ఎక్స్ బేస్ ఏ యొక్క పవర్ ప్లస్ లాగ్ వై బేస్ ఏ యొక్క పవర్. అంటే ఇక్కడ ఏ ఎన్ని టైమ్స్ రేజ్ చేస్తే ఎక్స్ వచ్చింది, ఇక్కడ వై ఎన్ని టైమ్స్ ఏ ఎన్ని టైమ్స్ రేజ్ చేస్తే వై వచ్చింది అనే దాన్ని బట్టి ఈ రెండింటిని మనం అడిషన్ చేసుకుంటే దాని ఆన్సర్ వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ లాగ్ 32 ఇంటూ 16 బేస్ 2 అంటే 32ను బేస్ 2గా ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి, 16 కూడా బేస్ 2గా ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఏముంటుంది, దీని ముందు లాగార్థమిక్ ఫామ్లో రాసినప్పుడు ఇక్కడ మనం కనుక్కునేటి పవర్స్ కాబట్టి లాగ్ 32 బేస్ 2 ప్లస్ లాగ్ 16 బేస్ 2. 32 కావాలంటే 2ను ఎన్ని టైమ్స్ రేజ్ చేస్తే 32 వస్తుంది అంటే 2 5 టైమ్స్ రేజ్ చేద్దాం. 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16, 16 2 జా 32, 5 టైమ్స్ రేజ్ చేస్తాం. మరి ఇక్కడ 2ను ఎన్ని టైమ్స్ రేజ్ చేస్తే 16 వస్తుంది, 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16 అంటే 4 టైమ్స్ రేజ్ చేస్తాం. దేర్ఫోర్ వాటి యొక్క ఈ 32 ఇంటూ 16ను మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సరు ఎన్ని టైమ్స్ రేజ్ చేస్తే 2ను ఎన్ని టైమ్స్ రేజ్ చేసి వస్తుందంటే 9 టైమ్స్ రేజ్ చేస్తే వస్తుంది. అంటే 2 రేజ్డ్ 9 టైమ్స్ టు గెట్ 32 ఇంటూ 16. అంటే ఇక్కడ మనం దాని యొక్క ఎక్స్పోనెంట్ని కనుక్కున్నాం, పవర్ని కనుక్కున్నాం. అంటే ఇక్కడ ఇంటూ ఉన్నప్పుడు వాటి యొక్క పవర్స్ మధ్య ప్లస్ వస్తుంది. ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ లాగ్ 125 ఇంటూ 625. దీన్ని మనం ఎలా రాస్తాం ముందు లాగార్థమిక్ ఫామ్లో చూద్దాం. ఇక్కడ సేమ్, ఇక్కడ ఎన్ని 5లో ఉన్నాయి కాబట్టి మనకు బేస్ 5 వస్తుంది. అంటే లాగ్ 125 బేస్ 5 ప్లస్ లాగ్ 625 బేస్ 5గా రాస్తాం అన్నట్టు. ఈ రెండింటి మధ్య వేరు వేరు లాగులుగా రాస్తే ప్లస్ వస్తుంది. ఇక్కడ తీసుకుందాం లాగ్ 27 ఇంటూ 81. ఇక్కడ మనము బేస్ 3గా రాయవలసి వస్తుంది. అంటే లాగ్ 27 బేస్ 3 ప్లస్ లాగ్ 81 బేస్ 3 అనేది వాటి యొక్క ఆన్సర్లు అయితే మనం దాని సొల్యూషన్ ఈ విధంగా కనుక్కోవాల్సి వస్తుంది. కోఎఫిషియంట్ రూల్ ఆఫ్ లాగార్థం. ఇక్కడ ఎం అనే నెంబర్ అనుకుందాం, ఏ పవర్ ఎక్స్గా రాసినాం, ఎన్ అనే నెంబర్ను ఏ పవర్ వైగా రాసినాం. అంటే ఏ పవర్ ఎక్స్ బై ఏ పవర్ వై అంతా మన ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోనే మాట్లాడుకుంటాం. ఇక్కడ నెంబర్స్ అనేటివి ఉండవు కాబట్టి ఇక్కడ బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి వాటి యొక్క
ఎక్స్పోనెంట్స్ హైయెస్ట్ ఎక్స్పోనెంట్స్ నుండి లోయెస్ట్ ఎక్స్పోనెంట్స్ తీసేస్తాం a power x minus y. దిస్ ప్రాపర్టీ కరస్పాండ్స్ ద కోఎఫిషియంట్ రూల్. దీన్ని మనము డిఫరెన్స్గా చూపెడతాం అన్నట్టు లాగార్థమ్స్లో. ఎలా చూపెడతాం ఇక్కడ చూద్దాం. 64/32 ఎక్స్ప్రెస్ ద లాగార్థం యాజ్ డిఫరెన్స్ ఆఫ్ లాగార్థం. డిఫరెన్స్ ఆఫ్ లాగార్థం ఇది కోఎఫిషియంట్ రూల్. దీని కోఎఫిషియంట్ రూల్ అంటే ఇడికి వచ్చే వరకు అది డిఫరెన్స్ లాగార్థం అవుతుంది. ఇక్కడ సొల్యూషన్ హియర్ 64 ఈక్వల్స్ టు 2 power 6, 32 ఈక్వల్స్ టు 2 power 5 ఆర్ ద ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్స్. అప్లై లాగ్ టు గివెన్ ప్రాబ్లమ్స్. మనం ఇచ్చినటువంటి ప్రాబ్లంకు మనం లాగ్ అప్లై చేసినట్లయితే మనము దీన్ని 2 బేస్గా ఫ్యాక్టరేషన్ చేయబడ్డాయి కాబట్టి 2 బేస్గా రాసినాం. అంటే 64/32 బేస్ 2. దీని ముందు మనం డిఫరెన్షియల్ లాగార్థం యొక్క డిఫరెన్స్ ఫార్మ్లో రాస్తే లాగ్ 64 బేస్ 2 మైనస్ అంటే డివైడెడ్ బై వస్తే మైనస్ వస్తుంది, ఇంటూ వచ్చినప్పుడు ప్లస్ వస్తే డివైడెడ్ బై వచ్చినప్పుడు మైనస్ వస్తుంది. తర్వాత లాగ్ 32 బేస్ 2 అంటే ఈ 32 2 బేస్గా డివైడ్ అయింది, 64 2 బేస్గా డివైడ్ అయింది. అప్పుడు 2 raised 6 times to get 64, 2 raised 5 times to get 32. Therefore 6 minus 5 is equal to 1. అంటే ఇక్కడ మనకు దీనికి వచ్చేటువంటి ఆన్సర్ 2 బేస్గా రాసినప్పుడు దాని పవర్ 1 అవుతుంది. అంటే ఇక్కడ కొట్టేయండి 32 1 జా 32 2 జా అంటే log 2 base 2. log 2 base 2 is equal to 1 answer. Do this. 625/125. Express the logarithm as the difference of logarithm. ముందు డిఫరెన్స్ ఆఫ్ లాగార్థం రాయాలి అంటే దీనికి లాగ్ అప్లై చేయాలి. లాగ్ అప్లై చేస్తే లాగ్ 625/125 అని రాస్తాం. లాగ్ 625/125. దీన్ని చూసినట్లయితే ఇది 5 ఫ్యాక్టర్స్గా విడిపోతుంది, 25 ఫ్యాక్టర్స్గా కూడా విడిపోతుంది. కానీ స్మాలెస్ట్ ఫ్యాక్టర్గా రాద్దాం మనము. 5 ఫ్యాక్టర్గా రాస్తే లాగ్ 625 బేస్ 5 మైనస్ లాగ్ 125 బేస్ 5గా దీన్ని ఇలా రాసుకుంటాం. దీన్ని ఈ విధంగా రాసుకుంటాం దీన్ని. అప్పుడు మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వస్తుంది. మీరు ఈ ప్రాబ్లం చేయాలి. పవర్ రూల్ ఆఫ్ లాగారిథం. మరి పవర్ రూల్ ఏంది? మన ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో పోదాం ముందు. ఇక్కడ చూడండి, లాగ్ దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయబడ్డది. ఎం అనే నెంబర్ను ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసినాం, ఏ బేస్గా రాసినాం అన్నట్టు. అంటే లాగ్ ఎక్స్ పవర్ ఎన్ బేస్ ఏ. దీన్ని ఏం రాస్తాం? ఈ ఎన్ అనేది దీని పవర్గా ఉంది. ఈ పవర్ ఎప్పుడు కూడా లాగ్ ముందుకు వచ్చేస్తుంది. ఎన్ లాగ్ ఎక్స్ బేస్ ఏ, ఇది పవర్ రూల్. అంటే ఒక నెంబర్ను, రియల్ నెంబర్ను మన ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసినప్పుడు ఏది బేస్ ఈక్వల్గా ఉండేటట్టు రాయాలి. రాసినప్పుడు దాని యొక్క పవర్ ఏదైతే ఉందో ఎన్ ముందుకు వస్తుంది. అంటే ఎన్ ఎక్స్ లాగ్ ఏ ఇస్ ద పవర్ రూల్. మనం ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, క్లారిటీ వస్తుంది. లాగ్ 32 బేస్ 2 అంటే 32ను 2గా ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటాం. అప్పుడు ఎన్ని టైమ్స్ అయితే 32 అవుతుంది? 2 5 టైమ్స్ రాస్తే 32. 2 2 is 4, 4 2 is 8, 8 2 is 16, 16 2 is 32 అంటే 5 టైమ్స్. దీన్ని ఏమని రాస్తాను? 2 power 5 అని రాసిన. ఏది 32ను 2 power 5 అని రాసిన. మనం ఏమనుకున్నాం? దీని యొక్క పవర్, ఈ రూల్ ప్రకారము దీని యొక్క పవర్ ఏదైతే ఉందో ముందుకు వచ్చేస్తుంది. అంటే 5 log 2 base 2. ఈ 2 base 2 ఈ రెండు నెంబర్లు సేమ్ ఉన్నప్పుడు దాని వాల్యూ 1. కాబట్టి log 2 base 2, log a base a, log 10 base 10 ఇలా ఉంటే దాని వాల్యూ 1. కాబట్టి ఇక్కడ మనము 5 into 1గా రాసినాం. ద ఆన్సర్ 5. అంటే ఇక్కడ 2ను 5 టైమ్స్ రేజ్ చేస్తే 32 వస్తుంది. కాబట్టి ఇక్కడ పవర్ అనేది 5. పవర్ను కనుక్కున్నాం. నెక్స్ట్ ప్రాబ్లం. యూజింగ్ ఎక్స్ పవర్ ఎన్ బేస్ ఏ ఈక్వల్స్ టు ఎన్ లాగ్ ఎక్స్ బేస్ ఏగా రాయండి. దీని రూల్ను ఉపయోగించుకొని ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్లను ఎక్స్పాండ్ చేయాలి. యూజింగ్
మనకు ఉన్నటువంటి పవర్ రూల్ x power n base a equals to n log x base a. Expand log 7 power 125 by 25 base 2. ఇక్కడ log 8 power 50 base 5 and log 1024. ఇలా 3 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం అండ్ థర్డ్ ప్రాబ్లం. ఇందులో మనము ఈ మొదటి 2 ప్రాబ్లమ్స్ను పైన ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ప్రకారం చేసుకోవచ్చు. దీన్ని చూడండి, ఏం రాస్తాం? 25 log 7 base 2 అంతే ఆన్సర్. దీన్ని రాయండి 50 log 8 base 5 ఇంతే ఆన్సర్. దీనికి వస్తే మాత్రము కొద్దిగా డిఫరెన్స్గా ఉంటుంది కాబట్టి ఈ డిఫరెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. లాగ్ 10 1024 1024ను 2గా ఫ్యాక్టరేషన్ చేసుకుంటే ఎన్ని 2స్గా అరేంజ్ చేయబడ్డా చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 టైమ్స్. అంటే దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాస్తే లాగ్ 2 power 10. ఇక్కడ 10 ముందుకు వచ్చేస్తుంది. 10 log 2. ఇక్కడ log 2 అంటే మనది దాని బేస్ ఎంత? 2గానే 2 కాబట్టి log 2 base 2 అన్నట్టు ఆన్సర్. ఇక్కడ 10 log 2 base 2. ఇక్కడ 2 అనే నెంబర్ ఉంది కదా, ఇక్కడ 10 ముందుకు వస్తే ఇక్కడ 2 ఉంది. దాని యొక్క బేస్ కూడా 2 నేను ఇక్కడ రాయలేదు, అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ 2 ఉంది, log 2 base 2. log 2 base 2 is equal to 1. అంటే 10 into 1 is equal to 10. అంటే ఇక్కడ మనకు అర్థం ఏదంటే లాగ్ 1024 బేస్ 2గా మనం రాసినప్పుడు దాని యొక్క పవర్ 10 అవుతుంది. అంటే 2 బేస్ 2 ఏదైతే ఉందో దాన్ని 10 టైమ్స్ రేజ్ చేస్తే మనకు 1024 అనేది వస్తుంది. నెక్స్ట్ పోదాం. ఇక కొన్ని సమ్ మోర్ ప్రాబ్లమ్స్ ఆన్ లాగార్థం తీసుకున్నట్లయితే, డస్ log 0 base 2 ఎగ్జిస్ట్ అంటే ఈ విధంగా రాయవచ్చా? ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా ఇలా రాయడానికి? గివ్ రీజన్స్ చెప్పండి. సో log 0 base 2 అనేది ఉండవు, ఎందుకంటే 0 అనేది ఒక నెంబర్, రియల్ నెంబర్. దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేయలేం కాబట్టి దాన్ని 2 యొక్క ఫ్యాక్టరైజేషన్ ఎట్లా చేస్తాం? చేయడానికి ఛాన్సే లేదు కాబట్టి 0 ఈజ్ ఏ రియల్ నెంబర్, ఇట్ కెనాట్ బి ఫ్యాక్టరైజ్డ్. బేస్ 2గా ఫ్యాక్టరైజేషన్ చేయలేం కాబట్టి log 0 base 2 కెనాట్ ఎగ్జిస్ట్ హియర్. మరి ఎలా అయితే ఎగ్జిస్ట్ అవుతాయి? రీజన్స్ ఇమ్మన్నాడు కాబట్టి log 2 base 2 అనేది 1, log 1 base 2 is equal to 0. అంటే 2 power 0 is equal to 1, 2 power 1 is equal to 2. ఇట్లా ఎగ్జిస్ట్ అయితే కానీ ఇలా ఎగ్జిస్ట్ అవ్వడం ఛాన్స్ లేదు. నెక్స్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ లాగ్ రూట్ సి బేస్ సి. అంటే రూట్ సిని బేస్ సిగా విడగొట్టాలి. ముందు చూడండి సొల్యూషన్. లాగ్ రూట్ సి బేస్ సి. దీన్ని ఈ రూట్ అనేది మనకు 1/2కి ఈక్వల్. రూట్ వాల్యూ 1/2కి ఈక్వల్ కాబట్టి ఈ విధంగా రాసుకున్నాం. లాగ్ సి పవర్ 1/2 బేస్ సి. మన రూల్ ఏంది? ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పోనెన్షియల్ ఫామ్కు పవర్ కనుక ఉన్నట్లయితే ఆ పవర్ ముందుకు వచ్చేసి ముందు రాసుకున్నాం. ఇక మనకి ఏం మిగిలింది? లాగ్ సి బేస్ సి ఉంది. లాగ్ సి బేస్ సి ఈజ్ ఈక్వల్ టు 1. దాని ఆన్సర్ ఈజ్ 1/2. థర్డ్ ప్రాబ్లం మనం. ఫైండ్ ద వాల్యూ. సమ్ మోర్ ప్రాబ్లమ్స్ ఆన్ లాగార్థం. అంటే ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ను, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని చూద్దాం. ముఖ్యంగా ఇక్కడ లాజిక్ ప్రాబ్లమ్స్ మీద స్టేజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూడండి. డస్ log 0 base 2 ఎగ్జిస్ట్స్? గివ్ రీజన్స్. అంటే log 0 base 2గా రాయవచ్చా, ఎటువంటిది ఉంటుందా అని అడుగుతుంది. అంటే 0 ఈజ్ ఏ రియల్ నెంబర్ బట్ ఇట్ కెనాట్ బి ఫ్యాక్టరైజ్డ్. మళ్ళీ అందులో 2 బేస్గా ఫ్యాక్టరైజేషన్ చేయమంటారు.
అసలు ఫ్యాక్టరేషనే చేయడానికి వీల్లేదు. అందులో 2 బేస్గా అసలే చేయలేము, అది కాని పని. కాబట్టి log 0 base 2 కెనాట్ ఎగ్జిస్ట్. మరి ఎటువంటి ఎగ్జిస్ట్ అయితే హియర్ 2 base 2 is equal to 1 అండ్ log 1 base 2 is equal to 0. దీన్ని ఇలా రాస్తా ఉన్నట్టు మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసినప్పుడు ఇక్కడ దీని బేస్ 2, దాని పవర్ 1, 2 పవర్ 1 is equal to 2. ఇక్కడికి వచ్చినట్లయితే 2 పవర్ 0 is equal to 1. అంటే ఎనీ నెంబర్ యొక్క పవర్ 0 ఉంటే దాని వాల్యూ 1. ఈ విధంగా రాయవచ్చు, కానీ ఇక్కడ log 0 base 2 అనేది ఎగ్జిస్ట్ కాదు. సెకండ్ ప్రాబ్లం కూడా ఫైండ్ ద వాల్యూ ఆఫ్ రూట్ సి బేస్ సి. రూట్ సిని బేస్ సిగా ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఇచ్చే ఎక్స్పోనెంట్ ఎంత? అప్పుడు లాగ్ రూట్ సి బేస్ సి ఈక్వల్స్ టు ఇక్కడ రూట్ అనేటువంటి దాన్ని రాడికల్ గుర్తును మనం 1/2 ఈక్వల్ అని మనకు తెలుసు. కాబట్టి దీన్ని లాగ్ సి పవర్ 1/2 బేస్ సి అంటే ఇక్కడ సి పవర్ ఈ ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉంది, సి పవర్ 1/2. దీన్ని మనం ఏ విధంగా ఫ్యాక్టరేషన్ చేయాలి? సిగా ఫ్యాక్టరేషన్ చేయాలంటే బేస్ సిగా చేయాలి. అప్పుడు దీని ముందు ఉన్నటువంటి ఈ పవర్ ఏదైతే ఉందో ముందుకు వచ్చేస్తుంది. వచ్చేస్తే మనకి ఇక్కడ ఏం మిగులుతుంది? లాగ్ సి బేస్ సి మాత్రమే మిగులుతాయి. మనకు లాగ్ సి బేస్ సి లాగ్ 2 బేస్ 2 1 అయినట్టే లాగ్ సి బేస్ సి ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. కాబట్టి 1/2 ఇంటూ 1 1/2. థర్డ్ ప్రాబ్లం పోదాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ లాగ్ 0.001 బేస్ 10. 0.001 బేస్ 10 అంటే దీన్ని 10ను ఎన్ని టైమ్స్ రేజ్ చేస్తే 0.001 వస్తుంది. చూద్దాం దీని సొల్యూషన్ ఎలా ఉంటుంది. ఇది మన ప్రాబ్లం, ఇవ్వబడినటువంటి ప్రాబ్లం. ఇక్కడ 0.001 మనము దీన్ని P/Q ఫామ్లో రాసాం, రేషనల్ నెంబర్గా రాసాం. రాస్తే 1/1000 దీని యొక్క ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఏ విధంగా అయితే చూడండి. అందులో 3 zeros ఉన్నాయి కాబట్టి అది 10 పవర్ -3 అవుతుంది. దాన్ని 10 పవర్ -3లో ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ -3 అనేది మనకి ఇక్కడ ముందుకు వచ్చేస్తుంది. కాబట్టి -3. ఇక మనకి ఏం మిగిలింది? లాగ్ 10 బేస్ 10 ఉంది. లాగ్ 10 బేస్ 10 అన్నా, లాగ్ సి బేస్ సి అన్నా, లాగ్ 2 బేస్ 2 అన్నా 1. కాబట్టి 1 రాస్తే మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? 3. -3 అనేది ఆన్సర్. దీని ఆన్సర్ -3. అంటే ఇక్కడ మనం దీన్ని అర్థం చేసుకోండి. 10ను -3 టైమ్స్ రేజ్ చేస్తే 0.001 అనే వాల్యూ వస్తుంది అని అర్థం. నెక్స్ట్ సమ్ మోర్ ప్రాబ్లమ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ 2 square ప్లస్ దాని యొక్క పవర్ క్యారీ 2 ప్లస్ లాగ్ 3 బేస్ 2. డిఫరెంట్గా ఉన్నది ప్రాబ్లం, చాలా మంచి ప్రాబ్లం కూడా. అంటే ఇక్కడ మనం గమనించేది ఏంటంటే 2 యొక్క పవర్ 2 ప్లస్ లాగ్ 3 బేస్ 2 ఉంది. దీని యొక్క వాల్యూని మనం కనుక్కోవాలి. అదే ఇక్కడ ప్రాబ్లం ముందు రాసుకున్నాం, దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. ఎందుకంటే ఆ ప్లస్ ఉంది కాబట్టి ఇది ప్రోడక్ట్ రూల్ ప్రకారము 2 square ఇంటూ 2 పవర్ లాగ్ 3 బేస్ 2. ఇక్కడ మనకు ఒక రూల్ ఉంది. 2 పవర్ లాగ్ 3 బేస్ 2 యొక్క వాల్యూ 3 అన్నట్టు. ఇక్కడ దీని యొక్క ఇక్కడ ఎన్ అన్నట్టు. ఇది 3 ఎంత ఇక్కడ ఉన్నటువంటి వాల్యూయే దాని ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఇది రూల్, ఒక రూల్. కాబట్టి మనము ఇక్కడ ఏ నెంబర్ ఉంటే
2 యొక్క పవర్కు లాగ్ యొక్క రియల్ నెంబర్ ఎంత ఉంటే అదే నెంబర్ ఇక్కడ మనకు ఆన్సర్గా వస్తుంది. అంటే 4 ఇంటూ 3. అదే ఇది ఏ రూల్ ప్రకారమో ఇక్కడ ఇవ్వబడింది. 2 పవర్ లాగ్ ఎన్ బేస్ 2. ఈ 2 రెండు ఈక్వల్గా ఉండాలి. ఎప్పుడైనా ఈక్వల్గా ఉన్నప్పుడు ఆడున్నటువంటి ఎన్ ఏదైతే ఉందో దాని ఆన్సర్ ఎన్. అదే విధంగా చూడండి, ఇక్కడ 2 ఈక్వల్గా ఉన్నాయి. అంటే ఇక్కడ 3 అనేది దాని యొక్క రియల్ నెంబర్. ఈ 3 రియల్ నెంబర్ అనేది 3 దీని ఆన్సర్గా ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఎన్ వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది. 4 3 12. దీని యొక్క 2 పవర్ 2 ప్లస్ లాగ్ 3 బేస్ 2 యొక్క ఆన్సర్ 12. నెక్స్ట్ ప్రాబ్లం పోదాం. రైట్ log 2 ప్లస్ log 5 యాజ్ log n. ఒకే లాగ్కు రాయడం log n అండ్ ఫైండ్ వాల్యూ. దాని యొక్క వాల్యూని కనుక్కోమంటారు. దీని ముందు ఫస్ట్ ప్రాబ్లం రాసుకుందాం. log 2 ప్లస్ log 5 ఇవి దాని యొక్క ఎక్స్పోనెంట్స్. అంటే దీని యొక్క పవర్స్ అన్నట్టు. ఇది log 2 యొక్క పవర్, ఇది log 5 యొక్క పవర్. ఈ రెండు పవర్స్ని అడిషన్ చేసుకుంటే మనకు మొత్తం దాని యొక్క పవర్ వస్తుంది. అంటే దీన్ని వేరువేరుగా ఒకే లాగ్కు రాసినట్లయితే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ఇంటూ వస్తుంది. అంటే log 2 ఇంటూ 5గా మారిపోయింది. అంటే log 10. ఎప్పుడైనా కూడా లాగార్థమ్స్ 10 బేస్కే చేయడం జరుగుతుంది న్యాచురల్గా. అప్పుడు ఇది ఏమవుతుంది, log 10 బేస్ 10 అవుతుంది. log 10 బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు 1. మనకి ఇక్కడ బేస్ ఇవ్వకపోతే కామన్ బేస్ 10 తీసుకోవాలి. ఇక్కడ కూడా చూడండి, రైట్ log 16 బేస్ 2 మైనస్ log 2 బేస్ 2 యాజ్ log n అండ్ ఫైండ్ ద వాల్యూ. ఇక్కడ చూసినట్లయితే మనము ఇక్కడ log 16 బేస్ 2 మైనస్ log 2 బేస్ 2 ఇవి ఒకే లాగ్ రాస్తే 16/2 అవుతుంది. 16/2 అంటే కట్ చేస్తే 8. 8 మనం ఫ్యాక్టరైజేషన్ చేసి దాని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ రాస్తే 2 పవర్ 3. ఈ 3 ఎప్పుడు కూడా దీని యొక్క ఎక్స్పోనెంట్ పవర్ కాబట్టి ఈ పవర్ ముందుకు వచ్చేస్తుంది. ముందుకు వస్తే మనకు log 2 బేస్ 2 ఉంటుంది. ఈ log 2 బేస్ 2 యొక్క వాల్యూ 1. 3 ఇంటూ 1 3. దీని ఆన్సర్ 3. ఇంతటితో మన సెషన్